సన్నబియ్యం కావాలన్నా అని రాత్రి రొట్టెలు అడిగి చికెన్ అడిగి Good morning, sir. Very good morning. Very good morning. Thank you. Good morning, sir. Very good morning. Good morning, sir. Good morning, sir. Good morning, sir. Good morning, sir. Very good morning. Very good morning. Thank you. Good morning, sir. Very good morning. Thank you. Good morning, sir. Good morning, sir. Very good morning, Anna. Very good morning. Thank you. Mute la తీసి ఒరే పాపం ఇట్లా వస్తుంది అసలు సెల్ పట్టుకోవాలని వస్తుంది
1 minute. Right. So good morning to all. Good morning, sir. Good morning, Nana. Thank you. Good morning, sir. Good morning, sir. Very good morning. Very good morning. Thank you. Let us go for the Good slides. morning, sir. Sir, can you make me co-host, sir? Ashwin, sir. Ashwin, sir. Yes, sir. So can you make me co-host, sir, please? So I can't able to share my screen. I had done. Yeah. Good morning, sir. Very good morning, Nana. Good morning, Nalakshmi madam. Good morning. Good morning. Good Okay. morning, sir. Good morning, sir. Very good morning. But I want to see like ఎందుకు తగ్గిపోతున్న students. So I would expect like 140 students. Like I did like very beginning the students were like 140 students. It seems like 120. Now it's 90 only. Good morning, sir. Very good morning. Good morning, sir. Very good morning, Nana. Today we are going to start transistors. Okay. Right. So very good morning to all. Thank you. So can you, yeah, I want to make you all mute. So still, I don't know, you guys are, they should 10 more students. It's 90, around 90 only. Okay. Right. Anyway, they're going to join. So we have to complete it. So transistor, what is a transistor? So transistor ante manaku transfer of resistance is called transistor madam. So ee roju endante what we are going to do, transistor ante enti, transistor characteristics enti, దాని అసలు దాని వల్ల ఉపయోగాలు ఏంటి,
అవి మొత్తం నేర్చుకుంటాం బిడ్డ. దాని తర్వాత డిజిటల్ ఎలక్ట్రానిక్స్ వచ్చింది మనము. ఇప్పుడు మొత్తం కూడా డిజిటల్ ఎలక్ట్రానిక్స్ బిడ్డ. కంప్లీట్ గా మనకు ఎలక్ట్రానిక్స్ తో రన్ అవుతున్నాయి కాబట్టి ఆ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ లో అసలు గేట్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, తర్క ద్వారాల గురించి ఇంపార్టెన్స్, అవన్నీ కూడా గేట్స్ నేర్చుకొని ప్రీవియస్ క్వశ్చన్స్ చేసి ఈ రోజుతో ఈ చాప్టర్ క్లోజ్ అవుతుంది. ఓకే, సో ఐ డోంట్ నో, ఐ హావ్ టు ఓకే. ఈరోజు మనం ఏంటంటే ట్రాన్సిస్టర్ అనగానే మనకు అందరికి గుర్తు రావాలి బిడ్డ. ఇవన్నీ నేర్చుకున్నాం మనం ఇంటర్మీడియట్ లో, ట్రాన్సిస్టర్ అంటే నేర్చుకున్నాము. బట్ లెట్ మీ టాక్ అగైన్. ట్రాన్స్ఫర్ ఆఫ్ రెసిస్టెన్స్, నిరోధము బదిలీ చేసే పరికరాన్నే ట్రాన్సిస్టర్ అంటున్నాను. అందులో ఇంగ్లీష్ లో చూసే ట్రాన్స్ఫర్, ట్రాన్సిస్టర్. ట్రాన్స్ఫర్ అంటే చేంజ్, రెసిస్టెన్స్, ట్రాన్స్ఫర్ ఆఫ్ రెసిస్టెన్స్, నిరోధము బదిలీ చేసే పరికరము ట్రాన్సిస్టర్. మరి నిరోధము బదిలీ చేసేది ఎట్లా బదిలీ చేస్తుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి బదిలీ చేస్తుంది అంటే తక్కువ నిరోధము ఉన్న ఉద్గారం నుంచి, తక్కువ నిరోధం ఉన్న ఉద్గారం నుంచి ఎక్కువ నిరోధం ఉన్న సేకరణకి. సో ద రెసిస్టెన్స్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ది బేస్ emitter to the collector. The resistance can transfer from the emitter ఉద్గారము నుంచి కలెక్టర్ సేకరణి వరకు విద్యుత్తు ప్రవహిస్తుంది. The current can move from the lower resistance to the higher resistance. అంటే ఇక్కడ తక్కువ నిరోధం ఉన్నది ఏంటి, ఉద్గారము ఎమిటర్. ఎక్కువ నిరోధం ఉన్నది ఏంటి, సేకరణి కలెక్టర్. సో మనకు ఎలక్ట్రిసిటీ, మనకు కరెంట్ అనేది తక్కువ నిరోధం నుంచి ఎక్కువ నిరోధం ఉన్నటువంటి సేకరణకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఎక్కడి నుంచి ఎక్కడికి ఎమిటర్ ఇది. సో మనకు ట్రాన్సిస్టర్ లో దీన్ని ముందుగా ఎన్ని ఉంటాయి, మనకు 2 జంక్షన్స్ ఉంటాయి బెట. వెరస్ డయోడ్ లో ఒకటే జంక్షన్ నేర్చుకున్నాం, పిఎన్ జంక్షన్ డయోడ్ అని. ఇక్కడ 2 జంక్షన్స్ ఉంటాయి బెట. ఒకటేమో పిఎన్పి, మనకు 2 రకాల ట్రాన్సిస్టర్స్ ఉంటాయి. ఎన్పిఎన్ ట్రాన్సిస్టరు, పిఎన్పి ట్రాన్సిస్టరు. ఎన్పిఎన్ అంటే ఎన్ టైప్ సెమీ కండక్టర్, పి అంటే పి టైప్, ఎన్ అంటే అంటే 2 ఎన్నులు ఒక పి తోని ట్రాన్సిస్టర్ తయారు చేయొచ్చు, 2 పీలు ఒక ఎన్నుతో కూడా మనకు ట్రాన్సిస్టర్ తయారు చేయొచ్చు. ఎన్పిఎన్ పిఎన్పి అంటే ఎన్కు పీకి జంక్షన్ ఉంటుంది, పీకి ఎన్కు జంక్షన్ ఉంటుంది. పిఎన్పిలోనేమో పీకు ఎన్నుకు పి అంటే 2 జంక్షన్స్ ఉన్నాయి బెట, 2 సందులు ఉంటాయి. అయితే మొట్టమొదటిసారిగా హూ డిస్కవర్డ్ ద ట్రాన్సిస్టర్ అంటే 1964 లో బెరిడిస్, బ్రెటన్, షాక్లీ, దీస్ 3 సైంటిస్టులు కనుక్కోవడం జరిగింది. అప్పుడు ట్రాన్సిస్టర్ అంటే ఒక రూమ్ అంతా ఉండేది బెట. ట్రాన్సిస్టర్ అంటే ఎంత, ఒక రూము ఎంత ఉంటుందో అంతగా ఉండేది. ఇప్పుడు ట్రాన్సిస్టర్ అంటే చిన్న మైక్రో చిప్ బెట. అంటే మన సిమ్ కార్డు చూసారుగా బెట, సిమ్ కార్డు నానో చిప్ వచ్చింది, మైక్రో చిప్ వచ్చింది, పెద్ద చిప్ కూడా వచ్చింది. అంటే నానో చిప్ లోకి వెళ్ళాము మనం. ట్రాన్సిస్టర్లని నానో చిప్ లో కూడా తయారు చేస్తున్నాము. ఓకే, సో ట్రాన్సిస్టర్ అనగా తెలిసి అందరికి గుర్తుండాలా, ట్రాన్స్ఫర్ ఆఫ్ రెసిస్టెన్స్. ఓకే, ట్రాన్సిస్టర్ అర్థమైంది. దాంట్లో 2 జంక్షన్లు ఉంటాయి. అది కరెంట్ అనేది తక్కువ రెసిస్టెన్స్ నుంచి ఎక్కువ రెసిస్టెన్స్ కి ప్రయాణిస్తుంది. అది ఉద్గారం నుంచి సేకరణకి వెళ్తుంది. అంటే ఎమిటర్ నుంచి కలెక్టర్ కి వెళ్తుంది. ఇక్కడ చూడండి బెట డయాగ్రాము, ఇది ఎన్పిఎన్, ఇది ఎన్పిఎన్. మనకు జంక్షన్ చూసినట్లయితే బెట ఇక్కడ ఒక జంక్షన్ వస్తుంది, మళ్ళా ఇంకొక జంక్షన్ ఎక్కడ వస్తుందంటే ఇక్కడ ఒక జంక్షన్ వస్తుంది. అంటే ఎన్కు పీకి జంక్షన్ తయారవుతుంది. ఇక్కడ పీకి ఎందుకు అంటే పి దగ్గర ఉన్న హోల్స్ ఎన్ వైపు, ఇక్కడ పి దగ్గర ఉన్న హోల్స్ ఎన్ వైపు వెళ్తాయి. ఇక్కడనేమో ఇది ఫార్వర్డ్ బయాస్ లో పనిచేస్తుంది, ఇది రివర్స్ బయాస్ లో పనిచేస్తుంది. ఈ విధంగా మనకు అంటే బేస్ కరెంట్ ఏమో ఇది బేసిక్ కరెంటు, ఇది బేసిక్ కరెంటు, ఇది కలెక్టర్ కరెంటు, ఇది ఎమిటర్ కరెంటు. సో ఐ ఈజ్ ఈక్వల్ టు ఏంటి నాన్న,
ఆ ఎమిటర్ కరెంట్ అనేది దేనికి సమానం అవుతుంది బేట? బేస్ కరెంటు అంటే ఉద్గారిణి అంటే సారీ ఆధారము. బేస్ అంటే ఏంటి బేట? ఆధారం గుండా వెళ్ళే కరెంటుకి ప్లస్ కలెక్టర్ గుండా వెళ్ళే కరెంటుకి సమానం అవుతుంది బేట. ఓకే, ఐఈ అంటే ఇక్కడ ఐ అంటే ఎమిటర్ ఉద్గారికి గుండా వెళ్ళే కరెంట్ అనేది బేస్ గుండా వెళ్ళే కరెంటు మరియు సేకరణి గుండా అంటే ఆధారము ప్లస్ అంటే బి అంటే బేస్ బేట. ఇది బేసు ఆధారము. ఓకే, ఇది ఎమిటర్, ఇది ఎమిటర్. ఓకే, కలెక్టర్ ఇక్కడ కలెక్టర్. సో మనకు డయాగ్రామ్స్ నేర్చుకున్నాం కదా మనము 2 మార్క్స్ కోసమే నేర్చుకున్నారేమో, కానీ యాక్చువల్ డయాగ్రామ్ ఎలా ఉంటుంది బేట? ఇక్కడ ఇది మనకి ఇలా ఉంటే ఇలాంటి డయాగ్రామ్ ఆల్రెడీ నేర్చుకున్నాం మనం. ఎన్పిఎన్ కు పిఎన్పి కంటే ఒకవేళ ఎన్పిఎన్ అంటే ఇది ఎన్, ఇది పి అవుతుంది, ఇది ఎన్ అవుతుంది బేట. అయితే ఎన్ వైపు ఆరో ఉంటుందని నేర్చుకున్నాం మనం. ఎన్ వైపు ఆరో ఉంటుంది, అది ఎన్పిఎన్. ఒకవేళ పిఎన్పి అయితేనేమో ఆ ఆరో ఎక్కడ వస్తుంది బేట? కిందికి వస్తుంది. పిఎన్పి అయితేనేమో కిందికి వస్తుంది, ఎన్పిఎన్ అయితేనేమో పైకి ఆరో ఉంటుంది. వాటి గురించి మనము ఇంటర్లోనే నేర్చుకున్నాం నాన్న. సో ఇది మనకు డయాగ్రామ్, ట్రాన్సిస్టర్ కి సంబంధించిన డయాగ్రాము. ఇక్కడ మీకు వీడియో కూడా పెట్టాను కాబట్టి ఏ విధంగా కరెంట్ పోతుంది అనేది కూడా నేర్చుకుని ఉన్నారు మీరు. ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి కరెంట్ పోతుంది చూపిస్తుంది. కరెంట్ ఇట్లా వెళ్తుంది, ఐఈ ఇట్లా వెళ్ళిపోతుంది, ఎమిటర్ ఇలా వెళ్ళిపోయి ఐసి ఇలా వెళ్ళిపోతుంది కదా. ఇక్కడ ఒక బ్యాటరీ ఉంటుంది, ఇక్కడ ఒక బ్యాటరీ ఉంటుంది, ఫార్వర్డ్ బయాస్ లో పనిచేస్తుంది. ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ఎలక్ట్రాన్లు. సో ఏమవుతుంది? ఫార్వర్డ్ బయాస్ మైనస్ కనెక్టెడ్ టు మైనస్, ఫార్వర్డ్ బయాస్ లో అయిపోయి ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్లు ఇక్కడికి వెళ్తాయి. అదే విధంగా ఇక్కడ ఏమైతుంది బేట? ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, రివర్స్ బయాస్. ఈ బ్యాటరీలో ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఎలక్ట్రాన్స్ కాబట్టి ఇది రివర్స్ బయాస్ లో ఉంటుంది. మొదటిదేమో ఫార్వర్డ్ బయాస్, రెండో జంక్షన్ ఏమో రివర్స్ బయాస్ లో ఉంటుంది నాన్న. అర్థమైందా? ఏమి రెస్పాన్స్ రావట్లేదు, చాట్ బాక్స్ ఖాళీగా అయిపోయింది. ఓకే, అర్థమైంది, థ్యాంక్ యూ. ఓకే, సో ఇప్పుడు చూసినట్టు అయితే మనకు ట్రాన్సిస్టర్ గురించి ఇంకా అంటే మనం ఇంటర్లో మీకు అర్థం కాదు కానీ ఇప్పుడు క్లియర్గా ఇక్కడ చూస్తే ఎంత బాగా అర్థం అవుతుందో చూడండి. సారీ, సో ఇక్కడ చూడండి ఏమైందంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏమో ఇందాక పెట్టిన డయాగ్రామ్ అంటే 2 రకాలని చెప్పాను కదా, ట్రాన్సిస్టర్ ఎన్పిఎన్ పిఎన్పి అని చెప్పాను కదా బేట. ఇక్కడ చూడండి రైట్ సైడ్ ట్రాన్సిస్టర్ ఇక్కడ ఎన్పిఎన్ చూపించాను బేట. ఎన్పిఎన్ లో మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇక్కడ బల్బ్ వెలుగుతుంది చూడండి, బల్బ్ వెలుగుతుంది. ఒకసారి ఏమో వెలగట్లేదు, ఒకసారి ఏమో వెలుగుతుంది. ఎప్పుడు వెలుగుతుంది? ఇక్కడ చూడండి, ఇది ట్రాన్సిస్టర్ చూడండి. ఇక్కడ మనకు ట్రాన్సిస్టర్ లో ఇవన్నీ పరికరాలు ఉంటాయి బేట. ఇది ఎమిటర్ ఇక్కడ కనిపిస్తుంది కదా. సో వాట్ ఈస్ దిస్? సో ఇక్కడ ఇది ఎమిటర్ బేట. లెట్ మీ చెక్ ఇట్. దిస్ ఈజ్ ఎమిటర్. ఓకే, ఈజ్ ఎమిటర్. ఇది బేస్, ఇది కలెక్టర్ అంటే సేకరణి ఆధారం. బి అంటే ఆధారము, ఈ అంటే ఉద్గారము బేట. ఈ అంటే ఉద్గారము, బి అంటే ఆధారము, సి అంటే సేకరణి. ఇప్పుడు ఇది ఎప్పుడైతే ఇది ఆన్ చేస్తామో దీని గుండా కరెంట్ వెళ్ళిపోతుంది, ఇలా వెళ్ళిపోతుంది. ఓకే, ఇది కలెక్టర్ అవుతుంది. ఈ బల్బ్ వెలగాలంటే కంపల్సరీ ఇది కనెక్షన్ ఉండాలి, లేకపోతే మనకు బల్బ్ వెలగదు, అంటే దాని గుండా కరెంట్ పోవట్లేదు. అయితే ఇక్కడ మనకు ఇది ఫార్వర్డ్ బయాస్ అవుతుంది బేట, ఇది ఫార్వర్డ్ బయాస్ అవుతుంది, మనకి ఇక్కడ వచ్చేది రివర్స్ బయాస్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్సో మీకు చూపించడానికి ఇంకా పెట్టినటువంటి ఒక డయాగ్రాము. ఓకే, I don't want to waste much time beta, I have to finish this lesson today. సో బల్బ్ వెలగడం చూస్తున్నారు కదా, కరెంట్ పోతేనే బల్బ్ వెలుగుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ కనెక్ట్ అవుతూనే దీని గుండా పోయి ఇక్కడ బల్బ్ వెలుగుతుంది. ఇది న్యూట్రల్, ఇక్కడ కనెక్ట్ అవ్వాలి, అప్పుడే బల్బ్ వెలుగుతుంది. ఓకే, సో ఇది నిజానికి ఇలా ఉంటుంది. స్విచ్ బెట, ఇదేంటి చెప్పండి? ట్రాన్సిస్టర్ లో బేసిక్ ఉపయోగమైనటువంటి స్విచ్. స్విచ్ అంటే తెలుసుగా మనకి, ఇంట్లో స్విచ్ చేయడమే.
స్విచ్ ఆఫ్ లో ఉంటుంది, ఆన్ లో ఉంటుంది. ఆన్ లో ఉంటే ఏమైతుంది? బల్బ్ వెలుగుతుంది. ఆఫ్ లో ఉంటే వెలగదు. సింపుల్ చూడండి. ఇది టచ్ అవుతుంది, మనం పైకి వేసే వరకు టచ్ అవ్వదు. అది ఇక్కడ అనే వరకే టచ్ అవుతుంది, బల్బ్ వెలుగుతుంది. దట్స్ ఇట్. వెరీ బేసిక్, రైట్? హ్యాపీ? స్విచ్ చూసారా అమ్మా? ట్రాన్సిస్టర్ యూజ్ ఇదే స్విచ్. స్విచ్ ఒకటే కాదు, థౌజండ్స్ ఆఫ్ అప్లికేషన్స్ ఉన్నాయి. ఎస్ విజయలక్ష్మి, ట్రాన్సిస్టర్ బేసిక్ ఉపయోగం ఏంటంటే స్విచ్ అమ్మ. ఇంట్లో ఉపయోగించే స్విచ్. కానీ ట్రాన్సిస్టర్ లేకపోతే మీ ఫోను లేదు, మీరు పట్టుకున్న ఫోను లేదు. దాంట్లో ఎన్నో ట్రాన్సిస్టర్స్ ఉంటాయి. సౌండ్ రావాలంటే ట్రాన్సిస్టర్ ఉంటుంది. మనం మాట్లాడేది అబ్జర్వ్ చేసుకోవాలంటే ట్రాన్సిస్టరే కావాలి. మనలో ఉన్న మదర్ బోర్డ్, అక్కడ ల్యాప్టాప్ లో ఉన్న మదర్ బోర్డు కానీ, మీకు ఫోన్ లో ఉన్న మదర్ బోర్డు కానీ, ప్రతి మైక్ కు కానీ ప్రతి దగ్గర ట్రాన్సిస్టర్, యాంప్లిఫైయర్ కు ఒకటా రెండా ఇన్ఫినిటీ అప్లికేషన్స్ నాన్న. అమ్మా ఇన్ఫినిటీ అంటే అనంతమైన అప్లికేషన్స్ ఉన్నాయి, ఒకటి కాదు. ఓకే, అప్లికేషన్స్ ఆర్ మెనీ. ట్రాన్సిస్టర్ అయితే మీరు గుర్తుంచుకోవాల్సింది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి ఉంది బెట. మనకు ట్రాన్సిస్టర్ కి మనకి మెయిన్ గా గుర్తుండాల్సింది ఏంటి నాన్న? దీంట్లో 3 ప్రాంతాలు. అయితే మనకు ట్రాన్సిస్టర్ యొక్క అభిలక్షణాలు, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్. వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ నానా? అభిలక్షణాలు అంటే ఏంటి? అది పనిచేయడానికి కొన్ని క్యారెక్టర్. మన క్యారెక్టర్ చెప్పమంటే పర్వతాల సార్ మంచోడు కాదని చెప్తారు, అంతేనా? పర్వతాల సార్కి చెప్పడం రాదు. ఐ డోంట్ వాంట్ టు హియర్ హిస్ క్లాసెస్, సార్ క్లాసెస్ బోర్ కొడతా ఉన్నాయి, అంతే కదా? సార్ క్లాసులు జాయిన్ కావాలంటే భయం అనిపిస్తుంది. ఇలాంటివన్నీ నా క్యారెక్టరిస్టిక్స్. మనకు ట్రాన్సిస్టర్ క్యారెక్టరిస్టిక్స్ కూడా కొన్ని ఉంటాయి బేట. అంటే ట్రాన్సిస్టర్ లో ఎలా పనిచేస్తాయి అనేది మనకు ట్రాన్సిస్టర్ క్యారెక్టర్ 2 ఉన్నాయి బేట. ఒకటేమో ఇన్పుట్, ఇంకొకటి అవుట్పుట్. అంటే ఇన్పుట్ అంటే ఏంటి నాన్న? నిర్గమ. నిర్గమ అంటే అవుట్పుట్ కదా. నివేశ. నివేశ అంటే ఇన్పుట్. ఇంగ్లీష్ వర్డ్స్ నేర్చుకోండి బేట. ఇన్పుట్ అంటే నివేశ అంటారు బేట, అవుట్పుట్ అంటే నిర్గమ. ఈ 2 వర్డ్స్ మీరు తెలుగు కాకుండా ఇంగ్లీష్ లో పెట్టుకోండి. ఇన్పుట్ అంటే ఏం లేదు, మనం ఇచ్చేది ఇన్పుట్, బయటకు లాస్ట్ కు బల్బ్ వెలిగేది అవుట్పుట్. ఓకే, సో ఇక్కడ మనకు ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్, అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ అని ఇక్కడ రెండు గ్రాఫ్లు పెట్టాను బేట. వెరీ ఇంపార్టెంట్ గ్రాఫ్లు. మనకు థియరీ బిట్సే వస్తాయి ఈ చాప్టర్ లో. హ్యాపీగా బైపీసీలకు మార్కులు వస్తాయి, ఎంపీసీలకు మార్కులు వస్తాయి. చాలా ఈజీ. అయితే దీంట్లో 2 రకాల క్యారెక్టరిస్టిక్స్, అంటే 2 రకాల అభిలక్షణాలు ఉంటాయి బేట. ఇదేమో అవుట్పుట్ నాన్న. దీని ఏమంటారు? అవుట్పుట్, ఓపీ అని రాస్తాం. ఇదేమో ఇన్పుట్ బేట. ఇదేంటి నాన్న? ఇన్పుట్. ఇన్పుట్ అంటే నివేశ, అవుట్పుట్ అంటే నిర్గమ. అయితే ఇన్పుట్ కంటే ఎక్కువ మనం అవుట్పుట్ ని ఎక్కువగా వాడతాం బేట, అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్. అయితే ఇక్కడ మన గ్రాఫ్ ఏమవుతుంది బేట? ఇన్పుట్ దేని గ్రాఫ్ గీసాం చెప్పండి. సారీ, అవుట్పుట్. ఇన్పుట్ గురించి ముందు చెప్తాను బేట. ఇన్పుట్ లో ఏం చేసామంటే ఇక్కడ ఇన్పుట్ గురించి గ్రాఫ్ గీసేటప్పుడు ఇన్పుట్ వోల్టేజ్ బేట, అంటే ఎమిటర్ కు బేస్ కు మధ్య వోల్టేజ్ ని మనం చేంజ్ చేస్తాం నాన్న. ఎక్స్పెరిమెంట్ చేశారా మీరు? మీరు ఎక్స్పెరిమెంట్ చేస్తే గుర్తుంటది. ఇది చాలా ఈజీ ఎక్స్పెరిమెంట్. ఏం చేస్తారో తెలియదు, ఐ డోంట్ నో. ఇక్కడ విబిఈ బెట అంటే విబిఈ అంటే ఏంది బెట? అంటే బేస్ కు ఆధారము, ఎమిటర్ బెట. ఆధారము, ఎమిటర్ అంటే ఉద్గానికి మధ్య మనకు వోల్టేజ్ ఉంటుంది కదా. 2 వోల్టేజ్లు ఇందాక చెప్పాం, బ్యాటరీస్. పురోషక్మంలోనేమో ఇన్పుట్ పనిచేస్తుంది, తిరోషక్మంలోనేమో అవుట్పుట్ పనిచేస్తుంది చెప్పుకున్నాం ఇందాక. అంటే ట్రాన్సిస్టర్ చెప్తాప్పుడు బేట ఇందాక చూపించాను కదా. ఓకే సరే, ఇక్కడ ఏం చేసిన అంటే ఇన్పుట్ వోల్టేజ్ ని మారుస్తూ ఏం చేసిన? ఇన్పుట్ కరెంటుని మెజర్ చేశాను. ఇవేంటి సార్ అంటే కామన్ బేస్ ని నేను కాన్స్టెంట్ గుంచాను. అంటే అవుట్పుట్ ఇక్కడ ఏంది? అవుట్పుట్ వోల్టేజ్ ని స్థిరంగా ఉంచానా? అర్థమైందా? అర్థం చేసుకొని ప్రయత్నించండి బేట ప్లీజ్. ఇన్పుట్ వోల్టేజ్ ట్రాన్సిస్టర్ కు 2 ఉంటాయి బేట.
ఒకటేమో ఇన్పుట్, ఇంకోటి అవుట్పుట్. ఇన్పుట్ చేస్తున్నప్పుడు అవుట్పుట్ వోల్టేజ్ ని స్థిరంగా చేయాలి. అవుట్పుట్ వోల్టేజ్ ని స్థిరం చేసి ఇన్పుట్ లో ఉన్న వోల్టేజ్ ని మారుస్తూ ఇన్పుట్ లో కరెంట్ వస్తుంది. అది ఈ గ్రాఫ్లు పెట్ట. అంటే ఎంత వచ్చింది చూడండి, మొత్తం 0 0 0 వెళ్ళిపోయి చివరికి ఏమైంది బేట, ఇలా పెరిగింది సడన్ గా. ఇది ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్. ఇది ఇన్పుట్. అంటే ఇన్పుట్ లో చేస్తాడు, బ్రెయిన్ లో ఏం పెట్టుకోవాలా, ఓహో సార్ అవుట్పుట్ వోల్టేజ్ ని స్థిరంగా ఉంచి ఇన్పుట్ వోల్టేజ్ ని పెంచితే ఇన్పుట్ కరెంట్ పెరుగుతుంది. మొదటగా 0గా ఉంటుంది, తర్వాత సడన్ గా పెరుగుతుంది. ఇక్కడ ఏబిసి అనేటివి ఏంటివంటే 3 వేరు వేరు అవుట్పుట్ వోల్టేజ్. అవుట్పుట్ వోల్టేజ్ ఫస్ట్ 0 పెట్టిన పెట్ట, తర్వాత 4 వోల్ట్, తర్వాత 8 వోల్ట్స్. అంటే అవుట్పుట్ వోల్టేజ్ ని స్థిరంగా ఒక వోల్టేజ్ దగ్గర ఉంచి ఇన్పుట్ వోల్టేజ్ ని మారుస్తూ ఉంటే ఇన్పుట్ కరెంట్ పెరుగుతా ఉంది. అప్పుడు ఈ గ్రాఫ్లు వచ్చినాయి బట, 3 ఏబిసి గ్రాఫ్లు వచ్చాయి. ఓకే, వెరీ గుడ్, బాగుంది. బట్ అవుట్పుట్కి వస్తే ఎట్లా సార్ అంటే, అవుట్పుట్ లో చేస్తున్నప్పుడు ఏమి స్థిరంగా ఉంచాలంటే, ఇక్కడ కనిపిస్తుందా, ఏమి స్థిరంగా ఉంచాలా, ఇన్పుట్ ఏంటి, విద్యుత్తును. క్వశ్చన్ అడుగుతాడు, అవుట్పుట్ అభిలక్షణాలు చేస్తున్నప్పుడు ఇన్పుట్ కరెంటును స్థిరంగా ఉంచాలి. ఏమి స్థిరంగా ఉంచాలి, ఇన్పుట్ కరెంటును స్థిరంగా ఉంచాలి. అందుకే వేరు వేరు స్థిర కరెంటు వద్ద, వేరు వేరు స్థిర విద్యుత్తుల వద్ద. అంటే ఒకసారేమో 50 మైక్రోఆంప్స్ తీసుకున్నాడు, ఇంకొకసారి 100 తీసుకున్నాడు. అంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఒక్కొక్క లైన్ కి ఏం జరిపింది, ఇన్పుట్ కరెంట్ స్థిరంగా ఉంది. మొదటగా ఏం తీసుకున్నాడు, ఇక్కడికి వెళ్ళి ఈ లైన్ ఇలా కనిపిస్తుంది బేట కింద. అంటే ఇక్కడ నేను 3, ఇది 20 మైక్రో ఆంప్స్ కి వచ్చినటువంటి గ్రాఫు. అంటే ఇన్పుట్ కరెంటు 20 మైక్రో ఆంప్స్ పెట్టి ఏం చేసి బేట అంటే అవుట్పుట్ వోల్టేజ్ విసిసి కలెక్టర్ సేకరణి వోల్టేజ్ ని మారుస్తూ సేకరణి కరెంటుని కొలిసాడు బేట. అంటే అవుట్పుట్ వోల్టేజ్ కి అవుట్పుట్ కరెంట్ కి గ్రాఫ్ గీశాడు. ఎప్పుడు, ఇన్పుట్ కరెంటుని స్థిరంగా ఉంచి. అవుట్పుట్ అంటే నిర్గమ అభిలక్షణాలు ఎప్పుడు వస్తాయి సార్ అంటే, మనకు అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ లో మనకి we have to keep input current constant. We have to keep input current constant by varying the output voltage. We have to check the output current. We have to measure the output current. అంటే అవుట్పుట్ వోల్టేజ్ ని మారుస్తూ అవుట్పుట్ కరెంట్ ని మెజర్ చేసాము. అవుట్పుట్ వోల్టేజ్ అంటే ఏంది, కలెక్టర్ వోల్టేజ్. అవుట్పుట్ కరెంట్ అంటే కలెక్టర్ కరెంట్. అది ఎప్పుడు మెజర్ చేసాము, వేరు వేరు ఇన్పుట్ కరెంట్స్ దగ్గర. ఇజ్ ఇట్ రైట్? అయితే మెయిన్ గా ఇప్పుడు చెప్పే పాయింట్ గుర్తుంచుకోవాలా. ఇక్కడ 3 రీజియన్స్ గుర్తించాం బేట. ఒకటేమో 1, ఇది 2, ఇది 3, కింద 3 బేట. 3 రీజియన్, 3 ప్రాంతాలని గుర్తించాను. మొదటి ప్రాంతము సాచ్యురేషన్ ప్రాంతము. ఈ ప్రాంతాన్ని ఏమంటారు, సాచ్యురేషన్. అంటే సాచ్యురేషన్ ప్రాంతం నాన్న, సాచ్యురేషన్ ప్రాంతం అంటారు. అంటే దాన్ని పెరగదు తగ్గదు ప్రాంతం అన్నట్టు. అక్కడ ఏమీ రాదు, చేంజెస్ ఏమీ ఉండవు. ఈ ప్రాంతాన్ని మనము సాచ్యురేషన్ ప్రాంతము బెట. ఓకే, రెండవ ప్రాంతంకి వద్దాం. మరి రెండవ ప్రాంతంలో క్యూ పాయింట్ ఉంది కదా, యాక్టివ్ రీజన్. యాక్టివ్ అంటే ఏంది, బాగా చాలా యాక్టివ్ ఉన్నారు మీరు, ఉన్నారా? యా, వెరీ గుడ్. 114 మంది ఉంటే యాక్టివ్ ఎట్లున్నట్టు, 114 ఉన్నారు కదా. 140 ఉంటే యాక్టివ్ ఉన్నట్టు, 114 డియాక్టివ్ గా ఉన్నారు. ఓకే రైట్. యాక్టివ్ ప్రాంతంలో మనము వినండి నాన్న, అలా మ్యూట్ చేసుకోవాలి మీరు.
ఓకే మీరేనా మ్యూట్ చేసుకుంటారు వాట్ అమ్మా వాట్ ఈస్ గోయింగ్ ఆన్ sir you can mute sir okay I have muted but still I can hear some of them sir can you mute sir Yes, sir. Yes, sir. I will. yeah when I muted they are easily unmuting I don't know okay right beta as you guys said Q point ante nana very active region beta idi active region ante entanante రెండు కూడా అంటే పురోబయాస్ అంటే ఉద్గారం ఉంది కాబట్టి ఉద్గారం అంటే ఏంటి ఎమిటర్ అది పురోబయాస్ లో పనిచేస్తుంది సేకరణ ఏమో థిరోబయాస్ లో పనిచేస్తుంది బేట థిరోబయాస్ అంటే రివర్స్ బయాస్ ఎమిటర్ పురోబయాస్ అంటే ఫార్వర్డ్ బయాస్ కలెక్టర్ థిరోబయాస్ లో ఉంటాయి అప్పుడే వర్ధకంగా పనిచేస్తుంది వర్ధకం అంటే తెలుసా నాన్న వర్ధకం అంటే ఆంప్లిఫై చేస్తున్నాడు నేను మాట్లాడుతుంది మీకు పెద్దగా వినిపించాలంటే ఏం చేయాలా ఐ హ్యావ్ టు యూజ్ మౌత్ స్పీకర్ రైట్ అంటే ఆంప్లిఫైయర్ వాడాలి నేను మాట్లాడుతుంది మీకు వినిపించాలంటే ఐ హ్యావ్ టు స్పీక్ మోర్ వాల్యూమ్ అంటే చిన్నగా మాట్లాడితే మైక్ మనం మైక్ పెడతాం కదా గణేష్ మండపం దగ్గర సో అది ఆంప్లిఫైయర్స్ బెట సో ఆంప్లిఫైయర్స్ గా వాడుతాము ట్రాన్సిస్టర్ ని ఆంప్లిఫైయర్ గా మారుస్తాము అంటే వర్ధకము వర్ధకం అంటే తక్కువ ఉన్నటువంటి ధ్వనిని ఎక్కువ చేపించడాన్ని వర్ధకం అంటారు ఎప్పుడు వర్ధకంగా వాడతారు ట్రాన్సిస్టర్ అంటే యాక్టివ్ ప్రాంతంలో ఉన్నప్పుడు యాక్టివ్ ప్రాంతము ఎప్పుడు ఉంటుంది సార్ అంటే ఇన్పుట్ ఏమో పురోబయాస్ లో ఉండాలి అవుట్పుట్ ఏమో థిరోబయాస్ లో ఉన్నప్పుడు వర్ధకంగా వాడుతాం బెటా సాచురేషన్ లో ఎలా ఉంటాయంటే రెండు సందులు కూడా రెండు జంక్షన్స్ కూడా పురోబయాస్ లో ఉంటాయి కట్ ఆఫ్ రీజన్ వాట్ ఈస్ కట్ ఆఫ్ రీజన్ కట్ ఆఫ్ రీజన్ ఈస్ 3 లో రెండు సందులు తిరోశక్మంలో ఉంటాయి ఈ కింద బెట కట్ ఆఫ్ రీజన్ అంటే కింద కనిపిస్తుంది కదా మన గ్రాఫ్ ఈ క్రింది ప్రాంతము కట్ ఆఫ్ రీజన్ ఓకే ఈ క్రింది ప్రాంతము ఈ మనకు గ్రాఫ్ లేదు కదా ఈ గ్రాఫ్ ని మనము కట్ ఆఫ్ రీజన్ బెట అందులో రెండు కూడా తిరోశక్మమే కాబట్టి విద్యుతే రాదు కట్ ఆఫ్ రీజన్ అంటే తెలుగులో కూడా ఐ థింక్ ఐ డోంట్ నో బెట్ ఎగ్జాక్ట్ వర్డ్ తెలుగులో కష్టంగా ఉంటది కట్ ఆఫ్ రీజన్ అంటే ఇక్కడ కిందిది గుర్తుంచుకోండి అక్కడ అసలు ఏంటి విద్యుత్ రాని ప్రాంతము అది అక్కడ రెండు కూడా థిరోబయాస్ రెండు జంక్షన్స్ కూడా 2 జంక్షన్స్ ఆల్సో రివర్స్ బయాస్ whereas saturation లో 2 junctions are in forward bias active region లో one is forward the other one is reverse brain లో పెట్టుకోండి active region ఒకటి forward bias the other one is reverse bias saturation region 2 are forward bias cut off region 2 are reverse bias okay brain లోకి వెళ్ళిపోయిందా వెరీ గుడ్ బ్రెయిన్లోకి వెళ్ళిపోయింది ఇది నాన్న అంటే అవుట్పుట్ కు సంబంధించిన గ్రాఫ్ చాలా ఇంపార్టెంట్ ఇన్పుట్ ఏముండదు బెట అడిగేటప్పుడు అవుట్పుట్ చేసేటప్పుడు దేనికి గ్రాఫ్ దేనికి ఎక్స్ అక్షం మీద ఏం తీసుకుంటారు వై అక్షం మీద ఏం తీసుకుంటారు అవుట్పుట్లు ఉండేటివి అవుట్పుట్ వోల్టేజ్ అంటే కలెక్టర్ వోల్టేజ్ అవుట్పుట్ లో వై అక్షం మీద అవుట్పుట్ కరెంట్ కలెక్టర్ కరెంట్ ఇన్పుట్ కి వచ్చే వరకు ఇన్పుట్ వోల్టేజ్ విబి ఇన్పుట్ కరెంట్ ఏముంటుందో ఐ దట్స్ ఇట్ ఇందులో ఏది స్థిరంగా ఉంటుందంటే అవుట్పుట్ చేసేటప్పుడు ఇన్పుట్ కరెంట్ ఇన్పుట్ చేసేటప్పుడు అవుట్పుట్ వోల్టేజ్ ఈ పదాలు గుర్తించాలన్న మనకు చాలు ఒకటి గుర్తుంచుకున్నా ఎంసెట్ కోసమే చదవట్లేము మనం కదా మన జీవితాల కోసం చదువుతున్నాం ఎంసెట్ లో ఒక క్వశ్చన్ వచ్చినా పోయినా మన జీవితం మార్చాల చదువు అనేది పరీక్షల కోసం కాదు జీవితం కోసం చదవాలి జీవితం వస్తుంది ఇప్పుడు కాకపోయినా ఒకసారి మంచి ర్యాంక్ రాకపోతే లైఫ్ లో ఇంకొకసారి చాలా బెటర్ ర్యాంక్ వస్తుంది ఫెయిల్యూర్స్ ఆర్ ద స్టెప్స్ ఫర్ ద సక్సెస్ ఎప్పుడు కూడా మనము బ్యాడ్ గా అనుకోవద్దు మన పర్ఫార్మెన్స్ తక్కువ వచ్చింది కానీ ఎప్పుడు బ్యాడ్ గా ఫీల్ కావద్దు యూ కెన్ అంటే ఫీల్ కావాలి బట్ నెక్స్ట్ టైం కి ఎస్ ఐ టేక్ ఛాలెంజ్ దిస్ అని చెప్పి బాగా చదవాలని
ఈ ఫార్ములాస్ ఇంపార్టెంట్ అన్న. ప్రాబ్లమ్స్ మనం చేయాలంటే ఈ చాప్టర్ లో ప్రాబ్లం ఎంపీసీ వాళ్ళకి వస్తుంది డెఫినెట్ గా. ప్రాబ్లం లో మనకి ఇందాక చెప్పుకున్నట్టుగా మనకు ఐఈ ఈజ్ ఈక్వల్ టు ఐబి ప్లస్ ఐసి, అంటే ఎమిటర్ ద్వారా ఉద్గారిణి ద్వారా పోయే మొత్తం విద్యుత్తు దేనికి సమానము? బేస్ ఆధారము ప్లస్ కలెక్టర్, ఈ రెండింటి మొత్తానికి సమానం అని నేర్చుకోండి. ఓకే, నెక్స్ట్ నాన్న కామన్ బేస్. కామన్ బేస్ అంటే ఆధారాన్ని గ్రౌండింగ్ చేస్తాం బేట. కామన్ బేస్ మీనింగ్ ఏంది ఇక్కడ అంటే బేస్ ని మనము గ్రౌండ్ చేస్తాం కిందికి. కామన్ ఎమిటర్ అంటే కామన్ ఎమిటర్ ని ఉద్గారిని మనము గ్రౌండ్ చేస్తాం అంటే కిందికి కలిపేస్తాం. కామన్ కలెక్టర్ అంటే కలెక్టర్ సేకర్ని మనము బేస్ చేస్తాం. బేస్ చేయడం అంటే చెప్పానుగా బేట. ఇప్పుడు ఇలా ఉంది అనుకుందాం, ట్రాన్సిస్టర్ ఇలా ఉంది, ఇది గ్రౌండ్ అంటారు. ఇది మొత్తం గ్రౌండింగ్ కనెక్షన్. ఇక్కడ ఇలా ఉంటది, మనకు తెలుసు కదా ట్రాన్సిస్టర్ సింబల్ ఇలా ఉంటాయి కదా. ఒకవేళ ఎన్పిఎన్ అంటే పైకి ఎన్ ఉంటుంది, ఇది ఎన్, ఇది ఎన్, ఇది పి. సో ఈ విధంగా మనకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేస్తాం బేట, ఇక్కడ ఒక బ్యాటరీ ఉంటుంది, ఆ బ్యాటరీ కలిపేసి ఇలా గ్రౌండింగ్ చేస్తాము. ఇక్కడ ఒక బ్యాటరీ ఉంటుంది, అది అవుట్పుట్ బ్యాటరీ అంటాము. ఓకే, ఇది. సో ఇది ఏమో విసిసి అంటాము, అంటే అవుట్పుట్, ఇందాక అవుట్పుట్ వోల్టేజ్, ఇక్కడ ఏమో విసిఈ ఇందాక చెప్పాం కదా ఇన్పుట్ వోల్టేజ్. అయితే ఇది మొత్తం ట్రాన్సిస్టర్ సింబల్. ఓకే, అయితే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒకవేళ కామన్ బేస్ అంటే బేస్ ఇక్కడ ఉంటుంది బేట, బేస్ ఇక్కడ. ఒకవేళ కామన్ ఎమిటర్ అంటే ఇక్కడ ఈ ఉంటుంది బేట. ఓకే, ఇక్కడ ఈ ఉంటుంది. ఒకవేళ కామన్ కలెక్టర్ ఉంటే ఇక్కడ సి ఉంటుంది బేట. అర్థమైందా? దాని మీనింగ్ అర్థమైంది కదా. కామన్ ఎమిటర్, కామన్ బేస్, కామన్ కలెక్టర్ అంటే ఏదైతే అనుకుంటామో ఇది గ్రౌండ్ బేట, ఇది మొత్తం గ్రౌండ్ అంటారు, అంటే ఎర్తింగ్ అంటారు కదా, గ్రౌండ్ చేయడం జి. సో ఏదైతే అనుకుంటామో అక్కడ ఇక్కడ బి వస్తుంది, ఇక్కడ బి వస్తే మిగతాయి ఈ ఇక్కడ వస్తుంది, కలెక్టర్ ఇక్కడ వస్తుంది. ఓకే, ఇది ఇక్కడ బి వస్తుంది, కామన్ బేస్. ఎప్పుడైతే కామన్ ఎమిటర్ అనుకుంటామో ఇక్కడ ఎమిటర్ వస్తుంది, ఇక్కడ బేస్ వస్తుంది, కలెక్టర్ వస్తుంది. కామన్ కలెక్టర్ కి ఇక్కడ కలెక్టర్ వస్తుంది, ఎమిటర్, బేస్, ఆ విధంగా వస్తాయి బేట. ఓకే, క్లియర్? రైట్, వెరీ గుడ్, థ్యాంక్ యూ. అయితే కామన్ బేస్ చేస్తున్నప్పుడు మనకు ఆ ఆంప్లిఫికేషన్ ఫ్యాక్టర్ అంటే వృద్ధి ఎంత అంటే అప్పుడు ఈ ఆల్ఫా వెరీ ఇంపార్టెంట్ బేట. యూ హ్యావ్ టు రిమెంబర్, బ్రెయిన్ లో చిప్ లో పెట్టాలి, ఇప్పుడే మైక్రో చిప్ లో, నానో చిప్ లో పెట్టాలి. ఈ మనము ఆల్ఫా ఫార్ములా ఏంటి అంటాడు, ఇది వెరీ ఇంపార్టెంట్. ఆల్ఫా ఎలా వస్తుందంటే అవుట్పుట్ కరెంట్ కి ఇన్పుట్ కరెంట్ గల నిష్పత్తి, అంటే కలెక్టర్ కరెంట్ కి ఎమిటర్ కరెంట్ భేదాల నిష్పత్తినే ఆల్ఫా అంటారు. అంటే బేస్ ఉండదు బేట, ఇక్కడ బేస్ కామన్ బేస్ కాబట్టి అవుట్పుట్ లో ఐసి ఉంటుంది, ఇన్పుట్ లో ఐఈ ఉంటుంది. ఇట్స్ అ రేషియో ఆఫ్ ది చేంజ్ ఇన్ కరెంట్ ఆఫ్ కలెక్టర్ టు ది చేంజ్ ఇన్ కరెంట్ ఆఫ్ ఎమిటర్. సో డెల్టా ఐసి బై డెల్టా ఐఈ. బీటా వచ్చేది మనం ఎప్పుడు కూడా కామన్ ఎమిటర్ కాబట్టి ఎమిటర్ సంబంధించింది ఉంది ఇక్కడ. ఐసి బై ఐబి అంటే చేంజ్ ఇన్ కరెంట్ ఆఫ్ కలెక్టర్ టు ది చేంజ్ ఇన్ కరెంట్ త్రూ బేస్. ఓకే, అప్పుడు రిమైనింగ్ కాన్స్టెంట్ ఉంటుంది ఇక్కడ. ఓకే, ఇది ఇక్కడ విసి కాన్స్టెంట్. కలెక్టర్కి వచ్చే వరకు కూడా మనకి ఏమవుతుంది బేట, సి పోయింది కాబట్టి డెల్టా ఈ బై డెల్టా బి. ఇక్కడ లేనిది బేట, సి ఉంది కాబట్టి సి రావద్దు ఇందులో. ఈ మూడు కూడా ఆల్ఫా, బీటా, గామాలు విద్యుత్తులో వృద్ధికి ఫార్ములాస్. ఓకే, గ్రోత్ ఇన్ కరెంట్స్, రేషియో ఆఫ్ గ్రోత్ ఇన్ కరెంట్స్. ఆల్ఫానేమో కలెక్టర్ కి ఎమిటర్ గల రేషియో, బీటానేమో కలెక్టర్ కి బేస్ కి రేషియో, గామానేమో ఎమిటర్ కి బేస్ కి రేషియో బేట. అయితే అవి ఒక రకంగా ఇంపార్టెంట్. దాని తర్వాత ఆల్ఫా, బీటా, గామా రిలేషన్స్ ఇంపార్టెంట్ బేట. ఎవ్రీ ఇయర్ రిపీటెడ్ క్వశ్చన్ ఇది, నోట్ చేసుకున్నారా బేట? వాడు ఏమంటాడు అంటే ఆల్ఫా బీటా మధ్య సంబంధం ఈ క్రింది దానిలో కరెక్ట్ అంటాడు. ఆల్ఫా ఇజ్ ఈక్వల్ బీటా బై 1 ప్లస్ బీటా, ఆల్ఫా ఇజ్ ఈక్వల్ బీటా బై 1 మైనస్ బీటా, ఆల్ఫా ఇజ్ ఈక్వల్ బీటా బై 1 ప్లస్ 2 బీటా, ఆల్ఫా ఇజ్ ఈక్వల్ బీటా బై 2 ప్లస్ 2 బీటా. సో అలాంటివి ఇస్తా ఉంటాడు.
సో మన బ్రెయిన్ లో ఏం వెళ్ళాలా? ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బీటా బై 1 ప్లస్ బీటా, గామా ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ బీటా, బీటా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా బై 1 మైనస్ ఆల్ఫా. అర్థమైంది కదా? ఆల్ఫా కావాలంటే బీటా బై 1 ప్లస్ బీటా, బీటా కావాలంటే ఆల్ఫా బై 1 మైనస్ ఆల్ఫా. దీనికి ఏం తేడా ఉంది బేటా? ఒక మైనస్ ఒకటే. ఆల్ఫా గురించి చెప్పేటప్పుడు బీటాలో బీటా బై 1 ప్లస్ బీటా, బీటా చెప్పేటప్పుడు ఆల్ఫా బై 1 ప్లస్ ఆల్ఫా కాకుండా మైనస్ వస్తుందని గుర్తుంచుకోవడము. ఇక కామన్ కలెక్టర్ అయితే ఈజీ, గామా ఈజ్ కూడా 1 ప్లస్ బీటా. ఒకవేళ ఆల్ఫాలో కావాలంటే 1 బై 1 మైనస్ ఆల్ఫా. ఓకే, బ్రెయిన్లోకి వెళ్ళిపోయిందా? నా బ్రెయిన్లోకి వెళ్ళిపోయిందా? ముందు మీ బ్రెయిన్లోకి వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయిందా మీ బ్రెయిన్లకు? ఆల్ఫా ఈజ్ కూడా ఎంతనా సార్? తెలుసు సార్, బీటా బై 1 ప్లస్ బీటా. బీటా ఎంత? బీటా విలువ సార్ ఆల్ఫా బై 1 మైనస్ ఆల్ఫా. గామా సార్, గామా ఈజ్ కూడా 1 ప్లస్ బీటా. ఆల్ఫా వైపు 1 బై 1 మైనస్ ఆల్ఫా. వెరీ గుడ్. అందరికి నాకు వచ్చిందని మీకు అందరికి వచ్చినట్టే కదా? వచ్చిందా? ఆర్ యు ష్యూర్? అందరికి బ్రెయిన్లోకి వెళ్ళిపోయిందా ఫార్ములాస్? ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్. ఈ క్వశ్చన్ 100% ఈ ఇయర్ వస్తుంది బేట. నా ఒకవేళ ఎస్టిమేషన్ ప్రకారంగా రావచ్చు. వీటి మీద ప్రాబ్లం కానీ డైరెక్ట్ ఫార్ములా కానీ. ఓకే, బీ ప్రిపేర్ వెల్. ఓకే, థ్యాంక్ యూ. ఆల్మోస్ట్ అయిపోయింది బేట. ఇంకా మనం మూవింగ్ ఇంటూ కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి. అంటే ట్రాన్సిస్టర్ ని ఎందుకు ఉపయోగిస్తాం అనేది ఒకటి చెప్పుకొని ట్రాన్సిస్టర్ ని మనం ఇంకా రాయలేదు. అవి ఉపయోగాలు ఉన్నాయి బేట. ఆంప్లిఫైయర్ గా ఉపయోగిస్తాము, అంటే విద్యుత్తుని పెంచడానికి ఉపయోగిస్తాము, ఫ్యాబ్రికేషన్ ప్రాసెస్ లో ఉపయోగిస్తాము, చిప్ల తయారీలో ఉపయోగిస్తాము, ఆంప్లిఫైయర్ తయారీలో ఉపయోగిస్తాము, ఆర్సిలేటర్ లో ఉపయోగిస్తాము. ఆర్సిలేటర్స్ అంటే కొన్ని సైన్ ప్రమేయాలు, కాసు సైన్ ప్రమేయాలు, ఏసీ విద్యుత్తును ఉత్పత్తి చేయాలంటే కూడా ట్రాన్సిస్టర్ వాడతాం. ఇవన్నీ కూడా ఉపయోగాలు బేట. ఓకే, సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ యూజెస్ ఆఫ్ ట్రాన్సిస్టర్. డిజిటల్ ఎలక్ట్రానిక్స్ లో వాడతాము, లాజిక్ గేట్స్ లో వాడతాము. ట్రాన్సిస్టర్ కెన్ బి యూజ్ మెనీ ప్లెంటీ ఏరియాస్ ఇన్ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ. మొబైల్ ఫోన్ లో వాడతాము, కార్ లో కూడా వాడతాము. ఎందుకంటే కార్ ని ఇప్పుడు కంప్యూటరైజ్ చేస్తున్నాము. కార్ కి యాక్సిడెంట్ అయిందంటే అలా రికార్డ్ అయిపోతుంది. కార్ లో మనం ఏమనుకుంటాం, కార్ యాక్సిడెంట్ అవుతే కార్ ఎలా తెలుస్తుందంటే, ఇప్పుడు నా కార్ ఒకవేళ యాక్సిడెంట్ అయిందంటే ఆ కార్ లో ఒక చిప్ ఉంటుంది బేట. దాంట్లో మొత్తము డ్యామేజ్ అయినట్టుగా ఇప్పుడు మీరు వచ్చి కొంటున్నారు నా కార్ ని. అప్పుడు ఏమైతుందంటే మీరు ఒక ఎలక్ట్రానిక్స్ అతను మెకానిక్ అతను అడిగి ఈ కారు మంచిదేనని అడుగుతారు. లేదు నేను చెక్ చేయాలంటాడు. అతను ఏం చేస్తాడంటే కంప్యూటర్కి ఎక్కిస్తాడు. అప్పుడు కంప్యూటర్లో ఓహో ఇతను 2 సార్లు డ్యామేజ్ చేశాడు, 2 సార్లు యాక్సిడెంట్ చేశాడు, పోలీస్ కేసు అయింది అని మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది బేట. ఓకే, ఆర్ యు షూర్? ఓకే, ద గ్రేట్ టాపిక్ విచ్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ నౌ ఈస్, చెప్పండి, లాజిక్ గేట్స్. లాజిక్ గేట్ బైనరీ సిస్టమ్ 1 and 0, 1 and 0 ఉంటే 1 లేకపోతే 0, చదివితే చదువు లేకపోతే చదవకు, రెండే రెండు మాట్లాడుకునేదే లాజిక్ గేట్స్. వి టాక్ ఓన్లీ హై ఆర్ లో, లో ఆర్ హై అంటే టాపు లేకపోతే 0 అలాంటి గురించి చెప్పేటప్పుడు లాజిక్ గేట్స్ వస్తాయి బిడ్డ. ఉంటే హై లేకపోతే 0 అంటే లో అంటే 0 అని మాట్లాడతాం, హై అంటే 1. ఇక్కడ లాజిక్ గేట్స్ లో మనం ఉపయోగించేది 1 0. 1 ఎప్పుడు హై, ఎక్కువ ఉంది అంటే బల్బ్ వెలుగుతుందంటే 1, బల్బ్ వెలగట్లేదంటే 0. అర్థమైందా? రైట్. అవిచ్ఛిన్నంగా కంటిన్యూస్ గా మారుతున్నటువంటి విద్యుత్తు లేదా విద్యుత్ సంకేతాలను ఏమంటారు? అనలాగ్ సిగ్నల్స్ అంటారు బిడ్డ. ఏమంటారు? అనలాగ్ సిగ్నల్స్. అర్థమైందా? కంటిన్యూస్ గా మారుతున్నటువంటి the current which continuously changes current or voltage which we call as అనలాగ్ సిగ్నల్స్ అంటాం. అంటే మనకు కంప్యూటర్ వరల్డ్ లేనప్పుడు అనలాగ్ సిగ్నల్స్ ని వాడేవాళ్ళం. ఇప్పుడు కంప్యూటర్ రంగం వచ్చింది, టెక్నాలజీ వచ్చింది, నానో టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏమంటాం? డిజిటల్ సిగ్నల్ అంటాం. డిజిటల్ సిగ్నల్ కెన్ డిపెండ్స్ ఆన్ ఓన్లీ 2 values, 1 and 0. ఓకే, అవిచ్ఛిన్నంగా కంటిన్యూస్ గా the current or voltage which changes continuously we call it as a analog signal అని. if it changes only maximum and minimum
we call it as a digital signal అంటారు. ఈ డిజిటల్ సిగ్నల్ లో మనకు ఉండేటివి దాన్ని ఏమంటారు బేట, లాజిక్ గేట్స్, తర్క ద్వారాలు. లాజిక్ గేట్స్, తర్క ద్వారాలు. అయితే దీంట్లో ఇన్పుట్ అవుట్పుట్ మధ్య తర్క ప్రమేయం జరిపే ఎలక్ట్రానిక్ వలయాలను ఏమంటారు, లాజిక్ గేట్స్ అంటారు. వాట్ ఆర్ ద లాజిక్ గేట్స్? The logic gates are the one in which input and output the relation between the input and output, the function which makes the relation between the input and output, which are called actually logic gates. Here it helps a lot. We can give it immediately gives the output. Suppose if you keep the input 1 1, the output is 1. If you keep 1, if you keep 0, maybe 1 or 0. It depends upon the gates. We are going to discuss the logic gates now. Okay? Thank you. Great. Great to see here. The first logic gate is OR gate. OR gate, beta. What is OR gate? Can you excite now? Are you exciting now? Something is going on here, right? Something is going on. What is going on? What is going on here? There is a lot to going on, beta. Ikkada name ichchannanu ikkada. I gave something, right? What did I give? What did I give here? Here I gave the input as, sorry, see, input to red ante 2 జీరోలు, అవుట్పుట్ టు గ్రీన్ అంటే 1. రెండు మీకు ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది చూడండి. రెడ్ అంటే 0, గ్రీన్ అంటే 1. ఇక్కడ చూడండి ఎంత మీకు ఇక్కడ అర్థమవుతుంది. ఇన్పుట్ దీని యొక్క సింబల్ ఏ విధంగా ఉంటుంది, ఆర్ గేట్ సింబల్ ఈ విధంగా ఉంటుంది. బట్ ఇక్కడ కూడా చూపించాను చూడండి, 2 ఇన్పుట్లు చూపించాను. ఒకటి ఇక్కడ ఒక వి షేప్ లో కనిపించేటట్టుగా చూపించాను. వి షేప్ లో అంటే అడ్డం ఉన్నటువంటి ఒక వి, నాట్ వి, ఐ వుడ్ సే అంటే పైకి రాస్తాంగా వి, అది కొంచెం అడ్డం పడితే ఎట్లా ఉంటుంది, ఇట్ సీమ్స్ లైక్ దాట్. ఓకే, సో 2 జీరోలు ఉంచితే ఏమవుతుంది, ఇక్కడ చూడండి అవుట్పుట్ ట్రూత్ టేబుల్ 0 0 ఉంటే 0 అయింది అంటే a ప్లస్ బి బెట, I1 ప్లస్ I2. ఆర్ గేట్ అంటే ఏందన్నా, కూడడం. ఆర్ గేట్ అంటే ఏంటి బెట, కూడడం. ఏం కూడతాం సార్ ఇక్కడ అంటే I1 ప్లస్ I2 అనేది అవుట్పుట్ వస్తుంది. 0 ప్లస్ 0 ఎంత బెట, 0. 0 ప్లస్ 1 ఎంత బెట, 1. 1 ప్లస్ 0 ఎంత బెట, 1. 1 ప్లస్ 1 ఎంత బెట, 2 సార్. నో, is it 2? 1 plus 1 2? No, 1. Why it's 1? Why it's 1? 1 plus 1 2 kada? No, yeah, 1. No, it's a 2. 1 plus 1 is 1 only. ఎందుకు అంటే బైనరీ మెంబర్స్ లో, డిజిటల్ ఎలక్ట్రానిక్స్ లో హై అంటే అది 2 ఉన్నా 3 ఉన్నా 4 ఉన్నా ఇట్స్ 1 ఓన్లీ. డిజిటల్ ఎలక్ట్రానిక్స్ లో హై అంటే 1, లో అంటే 0. చెప్పాను కదా, ఉంటే గ్రేట్ లేకపోతే లీస్ట్ 0. హై అంటే 1, 0 ఉంటే లో. సో కాబట్టి 1 ప్లస్ 1 అయినా కూడా 1. అందుకే దీన్ని ఆర్ ఏమంటున్నాము, లాజిక్ గేట్ ఆర్ ని కూడడం అంతే. 0 ప్లస్ 0 0, 1 ప్లస్ 0 ప్లస్ 1 1, 1 ప్లస్ 0 1, 1 ప్లస్ 1 ఆల్సో 1. సో ఒక్క కేసు తప్ప అన్నిట్లలో బల్బ్ వెలుగుతుంది చూడండి. 2 ఇన్పుట్లు 0 0 ఉన్నప్పుడు తప్ప మిగతా అన్ని కేసులలో బల్బు వెలగాలి. వెలుగుతుందా చూడండి బయట. ఇక్కడ ఎక్స్పెరిమెంట్ చేద్దామా సార్? ఎక్స్పెరిమెంట్ చేద్దాం సార్, వెరీ ఎక్సైటింగ్ గా ఉంది. ఇది మీరు డిగ్రీలోకి వెళ్ళాక ఎక్స్పెరిమెంట్ చేస్తారు బిట. ఇక్కడ చూడండి ఎంత బాగుంది ఎక్స్పెరిమెంట్. వెరీ 2 గ్రీన్లు వస్తే ఏమైంది, 2 రెడ్లు వస్తే 0 సార్. 2 జీరోలు వస్తే 0. ఒక ఎల్లో ఒక రెడ్, ఒక గ్రీన్ రెడ్ వస్తే 1 వస్తుంది.
రెండు రెడ్లు జీరో, రెండు రెడ్, ఒక గ్రీను ఒక రెడ్ గ్రీనే, అట్లయినా గ్రీనే, రెండు గ్రీన్లు అయినా కూడా ఎక్స్పెరిమెంట్ చేశాము, అయిపోయింది. అబ్జర్వ్ చేయండి అన్న, క్లీన్గా అబ్జర్వ్ చేయండి. రెండు రెడ్లు వచ్చినప్పుడే మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, రెడ్ వస్తుంది. మిగతా అన్ని కేసులలో ఏమొస్తుంది బెటేడా, గ్రీన్ వస్తుంది సార్. అంటే ఏంటి, మనకు కరెక్ట్ సరిపోయింది ఎక్స్పెరిమెంట్ కి. ఎక్స్పెరిమెంట్ లో రెండు జీరోలు అంటే రెండు రెడ్లు ఉన్నప్పుడే అవుట్పుట్ జీరో ఉండాలి, మిగతా అన్ని కేసుల్లో గ్రీనే రావాలి. వస్తుంది కదనా. ఇప్పుడు రెడ్, ఇప్పుడు గ్రీను, మళ్ళీ గ్రీనే, మళ్ళీ గ్రీనే, 3 సార్లు గ్రీన్ వచ్చింది. రెడ్ రెడ్ గ్రీను, మళ్ళీ గ్రీనే, మళ్ళీ గ్రీనే, 3 సార్లు గ్రీన్ వచ్చింది. కాబట్టి వీఆర్, అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్? సౌండ్ నో, సౌండ్ నో అవట్లేదా? ఎస్, థ్యాంక్ యూ నాన్న. కనిపిస్తుంది అమ్మ, సౌండ్ లేకపోతే ఎక్కడ బెటా. ఓకే నాన్న, మూవింగ్ ఇన్ టు ది మన గ్రేట్ గేటు అండ్ గేటు. అండ్ గేట్ అంటే ఏది బెటా, ఇంటూ అని గుర్తుంచుకోవాలి. అండ్ అంటే గుణకారం అని గుర్తు, మల్టిప్లై అని గుర్తుంచుకోండి బెటా. అండ్ అంటే ఏంటి, ఏంటి నాన్న? అండ్ అంటే ఇంటూ. అరే ఈ వీడియో రావట్లే బేటా, సంథింగ్ హ్యాపెన్. ఐ వాజ్ థింకింగ్ టు హ్యావ్ ఎ వీడియో, సారీ బట్ ఐ థింక్ ఐ మిస్ సంథింగ్, సిమ్యులేషన్ పోయింది. బట్ ఎనీవే ఐఎమ్ గోనా టీచ్ యూ వెల్. యా, వీడియో మిస్ అయింది. బట్ ఎనీవే ఇక్కడ కూడా ఏంది, జీరో జీరో, ఇది సింబల్ బేటా. అండ్ గేట్ సింబల్ గుర్తుండాలా. అండ్ గేట్ సింబల్ ఏమో ఇలా ఉంటుంది బేటా. అండ్ గేట్ సింబల్ ఎలా ఉంటుంది, ఇలా డి షేప్ ఉండి దానికి 2 తోకలు ఉంటాయి నాన్న, దానికి 2 తోకలు ఉంటాయి, అది అండ్ గేట్. అలా కాకుండా మనకి ఇందాక చెప్పుకున్నటువంటిది వి షేప్ లేకపోతే బాణం గుర్తు టైప్ ఉండి దానికి 2 తోకలు ఉంటే అది ఆర్ గేట్ బేటా. ఇదేమో 6, అవునా, ఇదేమో అండ్ గేట్. ఓకే ఏమన్నా, వెరీ గుడ్. సో ఇక్కడ ఏంది బేట అంటే 2 0 0 అంటే 2 రెడ్ లో ఉన్నప్పుడు అవుట్పుట్ ఎంత రావాలా, రెడ్డే వచ్చింది. అంటే ఏమి రాలేదు సార్, ఎందుకంటే 0 × 0 0 అంటే a × b బేట. y ఈజ్ ఈక్వల్ టు అండ్ గేట్ లో a డాట్ b, a డాట్ b బేట, a డాట్ b. ఆర్ గేట్ లో ఏమో, ఆర్ గేట్ కి ఏమైంది బేట, ఆర్ గేట్ కి ఏమో y ఈజ్ ఈక్వల్ టు ఏమన్నా a ప్లస్ b, a ప్లస్ b. ఇదేమో కూడికే బేట. ఆర్ గేట్ అనేమో 1 ఎట్లా అవుతుంది సారా వనిత, ఏంటి 1 ఎప్పుడమ్మా 1 చెప్తానమ్మా. ఇక్కడ అండ్ గేట్ లో 0 × 0 0, 0 × 1 0, 1 × 0 0, అంతేనా. 0ని 1తోని గుణ చేస్తే ఎప్పుడు కూడా 0నే అయింది. 1 × 1 1 అయింది. సో ఆర్ గేట్ అంటే, ఆర్ గేట్ అంటే ఎస్, వెరీ గుడ్ నాన్న. వి అంటే ఆరు, డి అంటే అండ్, కరెక్ట్. సో అండ్ గేట్ అనగానే గుణకారం గుర్తుంచుకొని, ఆర్ గేట్ అంటే కూడిక గుర్తుంచుకొని. అడిషన్స్, అడిషన్ ఆఫ్ 2 ఇన్పుట్ గివ్స్ ద ఆర్ గేట్. మల్టిప్లికేషన్ ఆఫ్ 2 ఇన్పుట్ గివ్స్ అండ్ గేట్. వెరీ గుడ్. ఇది వీడియో మిస్ అయింది బట్ అన్ని చూపిస్తుంది. 0 0 వచ్చినప్పుడు 0 వస్తుంది, 0 1 వచ్చినప్పుడు 0 వస్తుంది, 1 0 వచ్చినప్పుడు 0 వస్తుంది, 1 1 వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ 1 వస్తుంది ఆయన. 1 1 2 ఇన్పుట్లు, ఇక్కడ ఏ, ఇక్కడ బి బెట. ఏబీలు 2 1 ఉన్నప్పుడు మాత్రమే మనకేమొచ్చింది, అవుట్పుట్ వచ్చింది. అర్థమైందా? ఓకే అయింది సార్. 1 అయినప్పుడు మాత్రము, ఎస్ 1 అయినప్పుడు మాత్రమే వస్తుంది అవుట్పుట్. వెరీ గుడ్ బెట, థ్యాంక్ యూ. నాకు స్ట్రెంగ్త్ చాలా తక్కువ, 110కి వెళ్ళిరు, నాకు అర్థం కావట్లేదు. అంటే నేను చెప్పేది మీకు అర్థం కావట్లేదని అర్థం అవుతున్నాను. ఎందుకు వెళ్ళిపోతున్నానా, 110 ఉన్నారు, 110 మెంబర్స్ అయ్యారు. మన స్ట్రెంగ్త్ 140కి వెళ్ళిపోయేది, 110కి వచ్చారు యాక్చువల్గా. అది డోంట్ నో ఎందుకు వస్తున్నారు. ఓకే నానా. సో ఇప్పుడు మిగిలింది ఏంటి, ఇన్వర్టర్.
క్లాస్ స్పెషల్ సార్. ఓకే, ఇన్వర్టర్ అంటే ఏంటి? మనకు ఇన్పుట్ లో 1 ఉంటే అవుట్పుట్ 0 అవుతుంది. ఇన్పుట్ 0 ఉంటే, ఒకవేళ 1 ఉంటేనేమో 0 అవుతుంది బెట, 0 అవుతేనేమో 1 అవుతుంది బెట. అంటే దీని యొక్క స్పెషాలిటీ చూడండి. మనకు అవుట్పుట్ వద్దనుకుంటే సపోజ్ AND గేట్ పెట్టి ఇది పెట్టాం అనుకోండి, AND గేట్ లో పెట్టి ఇది పెడితే వచ్చేదేమో NAND గేట్ వస్తుంది. AND గేట్ పెట్టి ఇప్పుడు AND గేట్ ప్లస్ ఏంటి నాట్ గేట్. ఇది నాట్ అంటారు, ఇన్వర్టర్ అంటారు. నాట్ అంటే ఇన్వర్టర్ అంటారు. ఇన్వర్ట్ చేసేది అంటే 1 ఉంటే 0, 0 ఉంటే 1. ఇది ఏమైతుంది బేటా? NAND గేట్ అవుతుంది బేటా. క్లాస్ సూపర్. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. NAND గేట్ నాన్న, ఇది NAND గేట్ అవుతుంది బేటా. ఓకే, ఇక్కడ 6 పెట్టినాం అనుకో బేటా, ఇక్కడ 6 ప్లస్ నాట్, 6 ప్లస్ నాట్ ఎంత అవుతుందనా? 6 ప్లస్, వెరీ గుడ్, నార్ అవుతుంది బేటా. 6 ప్లస్ నా, ఇది నార్ అవుతుంది. సారీ, ఓకే, వెరీ గుడ్. ఇవన్నీ గుర్తున్నాయి బేటా. ఇప్పుడు NAND గేట్ అంటే తెలుసు కదా. NAND గేట్ అంటే ఏముంది సార్? ఈజీ. అండ్ నాకు ఆల్రెడీ తెలుసు సార్, దానికి ఇన్వర్టర్ యాడ్ చేస్తే ఒక 0 పెడితే NAND వస్తుంది. ఆర్ గేట్ తెలుసు సార్ నాకు ఆల్రెడీ, దానికి ఒక 0 పెడితే వచ్చేది NOR గేట్ సార్. ఈ రెండింటిని ఏమంటారు బేటా? యూనివర్సల్ గేట్స్. వాట్ యు కాల్ ఇట్? యూనివర్సల్, విశ్వ తర్క ద్వారాలు. విశ్వ తర్క ద్వారాలు. ఓకే, వై వి కాల్ యూనివర్సల్ గేట్స్ అంటే NAND NOR తోని అన్ని ప్రయోగాలు, అన్ని ఎక్స్పెరిమెంట్స్, అన్ని పరికరాలు తయారు చేయవచ్చు. ఓకే, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది సార్ క్లాస్. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. ఇవన్నీ కూడా NAND NOR గేట్లతోని మనం మొబైల్ టెక్నాలజీ కానీ, కార్ టెక్నాలజీ కానీ, ఏరోప్లేన్ టెక్నాలజీ కానీ, రీసెర్చ్ లో కానీ, స్పేస్ టెక్నాలజీ కానీ అన్ని కూడా NAND NOR తో తయారు చేయబడతాయి. కాబట్టి మనము NAND NOR ని యూనివర్సల్ గేట్స్, విశ్వ తర్క ద్వారాలు అంటారు. థ్యాంక్ యూ. ఓకే, బేసిక్ గేట్స్ అయిపోయినాయి. నెక్స్ట్ NOR NAND గేట్ల గురించి నేర్చుకుందాం. థ్యాంక్ యూ నానా. రైట్, అంటే టుడే క్లాస్ బాగా ఇంట్రెస్టింగ్ అంటే నిన్న మన బాగాలేదమ్మా క్లాస్? స్టూడెంట్స్, ఈ ఒక్కరోజే బాగుందా క్లాస్? ఎవ్రీడేలే బాగాలేదా? టుడే క్లాస్ సూపర్ అంటే హౌ అబౌట్ ఎస్టర్డే? అట్లా కాదు సార్. ఓకే, ఐఎమ్ జస్ట్ కిడింగ్, జోకింగ్. నానా వెరీ గుడ్ నానా. ఇక్కడ మనకు కనిపిస్తుంది NAND గేట్ బేట. NAND గేట్ అంటే ఏం లేదు నానా. NAND గేట్ ఏంటి? మనకు NAND గేట్ లో ఇది AND గేట్ బేట. AB ఇది లేకపోతే AND గేట్. ఇక్కడ ఏమొచ్చింది? ఒక నాట్ వచ్చింది, ఒక నాట్ గేట్ వచ్చింది బేట. ఆ 0 అంటే మీనింగ్ ఏంది? నాట్. ఇది AND బేట, ఇదేమో AND గేటు, ఇదేమో AND గేట్. దానికి ఏం చేసినాం నాన్న? AND గేట్ కి మనము ఒక 0 పెట్టామంటే నాట్ అయింది. దాన్నే మనము NAND గేట్ అంటాము. NAND అంటే AND ప్లస్ నాట్, AND ప్లస్ నాట్. అయితే మనకి ఏంది? ఏదైతే మనకు AND గేట్ అవుట్పుట్ వచ్చిందిగా బేట, AND గేట్లో ఏమొస్తుంది? ఇంకొక లైన్ గీయాలి ఇక్కడ. 0 into 0 0, 0 into 1 0, 1 into 0 0, 1 into 1 1. ఇదేంటి బేట? AND గేట్. ఇదేంటి బేట? AND గేట్ కదా. అయితే NANDకి వచ్చేవరకు ఏమవుతుంది? ఒక నాట్ ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి AND గేట్ లో ఉన్నటువంటి అన్ని కూడా రివర్స్ అయిపోతాయి. ఏమైతాయి నాన్న? రివర్స్ అవుతాయి. ఇక్కడ 0 ఉంటే 1, 0 ఉంటే 1, 0 ఉంటే 1, 1 ఉంటే 0. అర్థమైందా? నోట్ చేసుకున్నారా? ఎంత బాగుంది చూడండి. AND గేట్ కు రివర్స్ అయిన గేటే, AND గేట్ కి ఇన్వర్ట్ అయిన గేట్నే NAND గేటు అంటారు.
అంటే ఏబీలు ఇది AND గేట్ కి సంబంధించింది ఇక్కడ రాసా, ఇదేమో NAND గేట్. AND గేట్లు వచ్చేటివన్నిటి రివర్స్ చేసి వచ్చేదే NAND గేటు. ఓకే, అర్థమైందా? ఏమి అర్థమైందా? థ్యాంక్ యూ. I just want 1 or 2 members. Yes, then done. అండ్ గేట్ గురించి కూడా అయిపోయింది బేట. కానీ ఈ గేట్ల మీద కూడా ఎంసెట్ క్వశ్చన్లు వస్తుంది బేట. గేట్ల మీద కూడా మనకు 2 సార్లు ఒక్కొక్కసారి ఇళ్ళకెళ్ళి 2 క్వశ్చన్లు వస్తున్నాయి. సో దీంట్ల మీద కూడా క్వశ్చన్ వస్తుంది. కాబట్టి లాజిక్ గేట్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ బేట. ఇప్పుడు నార్ గేట్. నార్ గేట్ చూద్దామా? నార్ గేట్ చూసినట్టు అయితే ఇందాక చెప్పాను కదా బేట, నార్ గేట్ అంటే ఏం లేదు నాన్న, ఇది 6, ఓకే, ఇది ప్లస్ ఏంటి నాట్, 6 ప్లస్ నాట్ అంటే ఆర్ గేట్ ఏమో ఇది బేట, ఆర్ గేట్ ఏమో ఇది, దానికి ఒక 0 పెడితే వచ్చేదే నార్ గేట్ అవుతుంది. ఏమి ఆర్ గేట్ కి ఒక 0 పెడితే అది నాట్ గేట్ సింబల్ బెట. నాట్ అంటే ఒక 0 ఇన్వర్ట్ చేస్తుంది. మనకి ఇక్కడ వచ్చినటువంటి అవుట్పుట్ ని ఇన్వర్ట్ చేస్తుంది. అంటే మనకు తెలుసు కదా, ఇక్కడ జరిగేది ఫస్ట్ A ప్లస్ B అవుతుంది. ఆర్ అంటే ఏంటి? A ప్లస్ B బెట. ఆర్ అంటే A ప్లస్ B. కానీ నార్కు వచ్చే వరకు ఏమైంది? బార్ పెట్టాను. బార్ ఎందుకు పెట్టాను సార్ అంటే A ప్లస్ B వచ్చిన తర్వాత వాటికి ఇన్వర్ట్ చేయడం బెట. ఇప్పుడు ఏకి ఏ బార్కి తేడా ఏంటి బేట? ఇక్కడ ఏ బార్ ఉంది, ఏ బార్ ఏలో వచ్చేదానికి బార్ పెడితే ఇక్కడ 1 వచ్చింది అనుకో, ఇక్కడ 0 వస్తుంది. 0 వచ్చింది అనుకో, ఇక్కడ 1 వస్తుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్. అంటే ఇన్వర్ట్ చేస్తుంది అన్నట్టు. అంటే ఈ 0 ఏం చేసింది ఇప్పుడు మనకు ఆర్ గేట్ లో వచ్చినటువంటి దానికి ఇన్వర్ట్ చేసేది నాట్. వెరీ గుడ్. ఇక్కడ 0 0 ఇంకొక టేబుల్ రాద్దాం. ఇంకొక టేబుల్ వేస్తే కూడడం కదా, A ప్లస్ B, 0 ప్లస్ 0 0, 0 ప్లస్ 1 1, 1 ప్లస్ 0 1, 1 ప్లస్ 1 ఆల్సో 2 కాదు 1. ఇప్పుడు దీని ఇన్వర్ట్ నార్ రావాలంటే ఏమైతుంది బేట? నార్ అంటే దీంట్లో వచ్చేటి ఇన్వర్ట్ 0కి 1, ఓకే, 1కి 0, ఓకే, 1కి 0, ఓకే, 0 1కి 0. సో నార్ గేట్ అంటే ఏం లేదు, ఆర్ గేట్ కి ఇన్వర్స్. నాండ్ గేట్ అంటే ఏం లేదు, అండ్ గేట్ కి ఇన్వర్స్. అర్థమైందా బేటా? క్లియర్? వెరీ గుడ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. యువర్ బూస్టింగ్, యువర్ వర్డ్స్ ఆర్ బూస్టింగ్ మీ లాట్. ఓకే, థ్యాంక్ యూ. అర్థమైందా? చివరిది ఇంకొక ఏంటంటే అయిపోయినాయి, ఆల్మోస్ట్ అయిపోయినాయి బేటా. ఎస్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక ఎక్స్పెరిమెంట్ ఏం చేయాలి చూడండి. ఎక్స్పెరిమెంట్, ఓకే, ఎక్స్పెరిమెంట్ చూడండి బేటా. ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ చూస్తే తెలుస్తుంది ఏమైతుందో. చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, అబ్జర్వ్ చేయండి. ఏమి రావట్లేదు. సూపర్ ఎక్స్పెరిమెంట్. అన్ని గేట్లు చూపిద్దామన్న ఎక్స్పెరిమెంట్ అనేది. వై ఇట్స్ నాట్ కమింగ్? What happened? Sorry, missed. I was thinking to show every gate here. ఆర్ గేటు, అండ్ గేటు, నార్ గేటు అన్ని వీడియో పెట్టాను. మిస్ అయింది బెట్. ఎందుకు వస్తలేదు? ప్లే అవ్వట్లేదు. ఎందుకు రావట్లే? I don't know why. What happened this? Let me check it. I did not pause. Why it's paused?
NAND gate. No. Okay, let me just show something. అంటే ఎంత కష్టపడితే కానీ అంత ఈజీ రాదు, నన్ను అన్ని సెట్ చేసుకొని పెట్టాలా. బేసిక్ లాజిక్ గేట్ ట్యుటోరియల్. యాక్చువల్గా ఇది కావచ్చు. వెయిట్ నాన్న, మాకు చెప్పరు సార్. చెప్తున్నా బెట, ఒక్క నిమిషం. ఐ వాంట్ షో యూ సంథింగ్. ఒక్క నిమిషం బెట. వస్తుంది. ఎందుకు ఇది మనకు ఇబ్బంది పెట్టిందో తెలియట్లేదు. మీకు కనిపిస్తుందా నేను చేసేది? సమ్వేర్ ఐఎమ్ యునో ఒక్క నిమిషం బేటా, జస్ట్ డోంట్ వరీ. ఐఎమ్ గోయింగ్ టు I wanna show you something that చాలా వర్క్ చేస్తే గానీ మీ దగ్గరికి ఆ స్లైడ్ రాదు బెట. అంతా హ్యావ్ టు డూ లాట్ ఆఫ్ వర్క్. మీకు చెప్పే 2 గంటల క్లాస్ కి ఐ హ్యావ్ టు వర్క్ అట్లీస్ట్ 3 to 4 hours. Okay, let me show you that video. Okay, current slide. Hey, give me 1 second beta. Sorry, I just want to show last experiment. మీకోసమే ఇంతసేపు చేస్తున్నాను. I just want to, I think I'm okay. Let me begin little bit. Current slide. Can you able to see? Again, let me show you. వస్తుంది. నాన్న ఇప్పుడు చూడండి. Can you able to see screen? Yeah. Can I make bigger little bit? Okay.
screen sharing has stopped. Why it stopped? I don't understand. Okay, Nana. I don't want to waste time. Sorry. Okay, now I'm done. Okay, let me current slide. Okay, can you able to see? Students? Yeah. Voice break aitunda? Sorry, something happened. I'm not sure. Okay. Okay. Now we can see better. AND gate. Now it's AND gate. Yeah. AND gate లో ఏమైతుంది చూడండి ఇక్కడ ట్రూత్ టేబుల్ వచ్చేసింది కదా అండ్ నార్ గేట్ నవ్ ఇట్స్ AND గేట్ గేట్లు ఎట్లా మారుతున్నాయి చూడండి బెట్ ఇక్కడ నార్ గేట్ ఆర్ గేట్ కి ఇలా ఉంటుంది మళ్ళీ నాండ్ గేట్ కు ఏమైంది ఒక ఇన్వర్టర్ వచ్చింది అంటే నాట్ గేట్ వచ్చింది నాండ్ గేట్ ఇది నాండ్ గేట్ కు ఈ విధంగా కూడా చూపించచ్చు బెట అండ్ కి ముందల 2 నాట్లు పెట్టొచ్చు చివరికి ఒకటి పెట్టొచ్చు ఇది అండ్ గేట్ ఇది నార్ గేట్ బెట ఆర్ ప్లస్ ఇది యాక్చువల్ నార్ గేట్ ఇది నార్ గేట్ స్లో అవుతుంది ఇది నార్ గేట్ ఇది ఆర్ గేట్ ఇది తప్పు ఇచ్చాడు యాక్చువల్ ఇది రాంగ్ ఇది కరెక్ట్ ఇది నాండ్ గేట్ ఈ విధంగా మనకి ఇక్కడ పక్కన ఇక్కడ ఏమైంది ట్రూత్ టేబుల్ కూడా మారుతుంది చూడండి అంటే టేబుల్ కూడా నిజ పట్టిక మారుతుంది అన్ని గేట్లు ఒక దాంట్లోనే వచ్చాయి ఇది మీరు యూట్యూబ్ లో మళ్ళొకసారి చదవండి బేటా యూట్యూబ్ లో నా యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి మళ్ళొకసారి ఈ వీడియో చూడండి సో డెఫినెట్ గా యు ఫీల్ లైక్ సంథింగ్ వెరీ ఎక్సైటింగ్ అంటే ఇంత టెక్నాలజీ ఎట్లా పెరిగింది చూడండి సో ద డిజిటల్ టెక్నాలజీ డెవలప్డ్ లైక్ ఎనీథింగ్ బెటర్ ఓకే రైట్ నాన్న థ్యాంక్ యూ సో మచ్ మూవింగ్ ఇన్ టు ది ప్రాబ్లమ్స్ బెటర్ I just want very easy question ఈ చాప్టర్ లో ఈజీ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా థియరీ క్వశ్చన్స్ అడుగుతున్నారు ఇందులో లెట్ మీ షో యూ క్వశ్చన్స్ ఫస్ట్ క్వశ్చన్ సంధి డయోడ్ పురోబయాస్ లేమి పురమందం ఏమవుతుంది ఆప్షన్స్ పెట్టలే బెట ఆప్షన్స్ ఏబిసిడి పెట్టలేదు సంధి డయోడ్ లో పురోబయాస్ లేమి పురమందం ఏమవుతుంది బెట చెప్పుకున్నాం కదా సంధి డయోడ్ థిరోబయాస్ లోనేమో పెరుగుతుంది లేమిపుర మీన్ డిఫ్లీషన్ లేయర్ లెంత్ థిక్నెస్ ఏమవుతుంది డిక్రీజ్ అవుతుంది ఎందుకంటే పురోబయాస్ లో పి కనెక్టెడ్ టు ది పాజిటివ్ టెర్మినల్ ఎన్ కనెక్టెడ్ టు ది నెగటివ్ టెర్మినల్ సో డెఫినెట్ గా ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్లు ఏమో పి సైడ్ వెళ్ళాలా పి సైడ్ ఉన్నటువంటి హోల్స్ ఏమో ఎన్ సైడ్ వెళ్ళాలి కాబట్టి ఆ థిక్నెస్ ఆఫ్ ది జంక్షన్ ఏమవుతుంది తగ్గిపోతుంది 2008 ఇంజనీరింగ్ ఎన్ రకం అర్ధవాహకంలో పెర్మి శక్తి ఉండే స్థానం ఏంది ఎన్ రకం నాన్న ఎన్ రకంలో ఏమవుతుంది బెట అంటే ఇది ఇక్కడ మనకు వాహన పట్టికి దగ్గరగా ఉంటుందన్న వాహన పట్టికి దగ్గరగా వాలెన్సీ బ్యాండ్ ఇది కండక్షన్ బ్యాండ్ ఇక్కడ పెర్మి ఎనర్జీ ఎఫ్ ఉంటుంది బెట ఈ ఎఫ్ అనేది ఏమో పి రకంకి వచ్చే వరకు ఏమో పి రకంకి ఏమో ఇక్కడ ఉంటది ఎన్ రకంకి ఏమో మనకు పైకి ఉంటుంది బెట
అంటే N రకంలో ఎలక్ట్రాన్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి కండక్షన్ బ్యాండ్ కు దగ్గరగా ఉంటుంది. P రకంలో హోల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాలెన్సీ బ్యాండ్ కు సంయోజన పట్టికి దగ్గరగా ఉంటాయి. అంటే ఇదే క్వశ్చన్ మనకు N రకం అర్ధవాహకంలో పెర్మీ శక్తి ఉండే స్థానం అంటే వాహన పట్టికి దగ్గరగా ఉంటుందని రాయాల ఆప్షన్ లో. ఒకవేళ P రకం వస్తేనేమో సంయోజన పట్టికి దగ్గరగా ఉంటుంది వాలెన్సీ బ్యాండ్ కి. ఇది కండక్షన్ బ్యాండ్. P ఉంటే వాలెన్సీ బ్యాండ్ కి పట్టి సంయోజన పట్టి అంటారు. ఓకేనా? ఇది 2007 లో వచ్చింది బెట. ఓకే, ఇంకా ట్రాన్సిస్టర్ లో NPN ట్రాన్సిస్టర్ ను వర్ధకంగా పనిచేసినప్పుడు ఎలక్ట్రాన్లు ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తాయి అనేది క్వశ్చన్ బెట. క్వశ్చన్ నేనేమో మొత్తం చేయలేదు, ఆప్షన్స్ అని టైప్ చేయలేదు. NPN ట్రాన్సిస్టర్ ను వర్ధకం అంటే ఆంప్లిఫైయర్ గా వాడినప్పుడు ఎలక్ట్రాన్లు ఎక్కడి నుంచి ఎక్కడికి మూవ్ అవుతాయి అంటే ఎలక్ట్రాన్లు ఆధారం నుంచి సేకరణ వైపు వెళ్తాయి అని రాయాలి. ఆప్షన్స్ లో సేకరణ నుంచి ఎలక్ట్రాన్లు ఆధారం వైపు వెళ్తాయి, లేకపోతే ఉద్గార వైపు వెళ్తాయి అనే ఆప్షన్లు వస్తాయి. మీరు చూజ్ చేయాల్సిన ఆప్షన్ ఏంటినా ఎలక్ట్రాన్లు ఆధారం అంటే ఏంటి బేట? బేస్. ఎక్కడ వస్తాయి? కలెక్టర్ వైపు వెళ్తాయి. ఓకే, నెక్స్ట్ బేట NPN ట్రాన్సిస్టర్ ను క్రియాశీల ప్రాంతం యాక్టివ్ రీజన్. క్రియాశీల ప్రాంతం అంటే యాక్టివ్ రీజన్ తెలుసుగా బేట. అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్ డ్రా చేసినప్పుడు ఓకే మనకు ఇలా వస్తాయి కదా, ఇది యాక్టివ్ రీజన్. దిస్ ఈజ్ కాల్డ్ యాక్టివ్ రీజన్. ఇది సాచురేషన్ రీజన్, ఇక్కడేమో కట్ ఆఫ్ రీజన్. అయితే ఇక్కడ ఏమన్నాడు, అప్పుడు బయాసులు ఎట్లుంటాయి? ఉద్గారనేమో అంటే ఎమిటర్ ఏమో పురోబయాసు, సేకరణ ఏమో కలెక్టర్ ఏమో తిరోబయాస్ లో ఉంటాయి. చెప్పాను, ఇది కూడా మీకు అక్కడ పాయింట్. యాక్టివ్ రీజియన్ లో క్రియాశీల ప్రాంతంలో ఉద్గారనేమో పురోబయాస్ లో, సేకరణ తిరోబయాస్ లో ఉంటాయి. ఇది యాక్టివ్ రీజియన్ లో. కట్ ఆఫ్ రీజియన్ లో ఎక్కడ ఉంటాయి? 2 తిరోబయాస్ లో. సాచురేషన్ రీజియన్ లో 2 పురోబయాస్. అర్థమవుతుందా బేట? సాచురేషన్ రీజియన్ లో, సాచురేషన్ ప్రాంతంలో 2 ఫార్వర్డ్ బయాస్ పురోబయాస్. యాక్టివ్ రీజియన్ కట్ ఆఫ్ రీజియన్ లోనేమో 2 both are reverse bias. Okay, whereas in the active region one is forward bias, the other one is reverse bias. Okay, ఇంకో క్వశ్చన్ ఏమి ఇచ్చిందంటే వోల్టేజ్ నియంత్రణగా వాడే జీనార్ డయోడ్ ను ఏ బయాస్ లో ఉపయోగిస్తారు? తిరో బయాస్. మనకు జీనార్ డయోడ్, ఫోటో డయోడ్ ఎలా పనిచేస్తాయి? జీనార్ డయోడ్ లో రివర్స్ బయాస్ లో పనిచేస్తాయి. సో జీనార్ డయోడ్ వర్క్స్ ఇన్ ద బయాస్ ఆఫ్ రివర్స్ బయాస్, తిరో బయాస్ లో పనిచేస్తుంది. ఓకే, సి ఎంత ఈజీ క్వశ్చన్ చూడండి, చాలా ఈజీ థియరీ క్వశ్చన్స్ వస్తాయి మీకు. ఈ చాప్టర్ లో అందరు స్కోర్ చేస్తారు క్వశ్చన్. ఓకే, వోల్టేజ్ నియంత్రణగా అంటే కంట్రోలర్, వోల్టేజ్ కంట్రోలర్ గా, రెగ్యులేటర్ గా అంటారు బేట. వోల్టేజ్ రెగ్యులేటర్ మనము ఫ్రిడ్జ్లలో ఇట్లా వాడతాం కదా బేట, టీవీలకు ఇట్లా వోల్టేజ్ రెగ్యులేటర్ గా వాడినప్పుడు జీనార్ డయోడ్ ని మనం రివర్స్ బయాస్ లో వాడతాము. విచ్ బయాస్? రివర్స్ బయాస్. దెన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చేద్దాం. ఒక 2-3 నిమిషాలు నాకు కోసం ఇంకొక 5 minutes స్పెండ్ చేయండి అన్న. 5 to 10 minutes. I don't want to take much time, but mostly I'll try to complete it 10 o'clock. Okay, till I have a 10 more minutes, more than 10 minutes. Okay beta, ఇక్కడ క్వశ్చన్ ఇచ్చిండనా. క్వశ్చన్ ఏంటంటే బీటా విలువ అంటే తెలుసు కదా, కామన్ ఎమిటర్, కామన్ బేస్, కామన్ ఎమిటర్, కామన్ కలెక్టర్. బీటా విలువ ఎంత? 80. హౌ మచ్ ఇట్ ఈస్? 80 ఇచ్చాడు నాన్న. 80 ఇచ్చినప్పుడు ఆ ట్రాన్సిస్టర్ ఆధార విద్యుత్ ప్రవాహంలోని మార్పు ఎంత? 250 మైక్రోయాంప్స్. అయితే సేకరణ విద్యుత్ ప్రవాహంలోని మార్పు ఎంత?
ఆధారం అంటే ఏంది బేటా? బేస్ ఐబి. కలెక్టర్ సేకరణ అంటే ఐసి బేటా, collector. So he is asking, he gave the beta value. He gave the beta value gain. So which is 80, and which beta is defined as it's a ratio of the delta IC by delta IB, which is given as 80. So he is asking to calculate what is you have to calculate సేకరణలో సేకరణ విద్యుత్తులో కలిగే మార్పు అడుగుతున్నాడు బేటా. సో విచ్ ఈస్ యాక్చువల్లీ వాట్? డెల్టా ఐసి హ్యావ్ టు క్యాలిక్యులేట్. అప్పుడు ఏమైతుంది బేటా? క్రాస్ మల్టిప్లై చేయడమే. యు జస్ట్ నీడ్ టు డూ క్రాస్ మల్టిప్లై. డెల్టా ఐసి ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఐబి ఇంటూ 80. డెల్టా ఐబి ఎంత ఇచ్చిందనా? 250 ఇచ్చాడు. 250 ఇంటూ మైక్రో బేటా. మైక్రో ఆంప్స్ అంటే 10 to the power of -6 నానా ఇంటూ 80. టోటల్ ఎంత వస్తుంది బేటా? ఇక్కడ ఒక 0 ఉంది, ఇక్కడ ఒక 0 ఉంది, 2 సున్నాలు వెళ్ళిపోయినాయి. ఇంకెంత ఉంది బేటా? -4 ఉంటుంది. 25 ఇంటూ 80 ఎంత బేటా? 25 ఇంటూ 8 200 సార్. 200 లో ఇంకొక 0 తీసేస్తా. ఒక 0 తీసేస్తే -3 ఉంది బేటా. సో 20కి 20 ఆన్సర్. -3 వచ్చినప్పుడు మిల్లీ ఆంప్స్. -3 వచ్చినప్పుడు మిల్లీ ఆంప్స్. ఓకే, -3 వచ్చినప్పుడు మిల్లీ ఆంప్స్. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్? డన్ సార్, థ్యాంక్ యూ. రాకంలో అధికాశము ఉంటే హోల్స్ కదా సార్. పి రకంలో పి రకంలో అధికంగా ఉండేటివి హోల్సే బెటా. ఎన్ రకంలో ఎలక్ట్రాన్స్ ఉంటాయి. యా, దట్స్ కరెక్ట్. ఇట్లాంటి ప్రాబ్లం కొంచెం టఫ్ అలాంటి ఇలా ఇస్తాడు బెటా. సో ఓకే, ఇది కూడా మీకు అర్థమైంది అనుకుంటాను. ఈజీ, ఇవి గుర్తుంచుకోవాలి. అందుకనే ఆల్ఫా బీటా గామా ఫార్ములాస్ మనకు గుర్తుండాలి. గుర్తుంటేనే మనకి వస్తాయి. ఓకే, ఇది ఒక ప్రాబ్లం బెటా. ఇది కూడా లిటిల్ బిట్ టఫ్ అనుకోవచ్చు. చెప్పాలంటే మనకు ఇదే యాజ్ ఇట్ ఈజ్ కాపీ కొట్టే, ఐ మీన్ బుక్ లో నుంచి క్వశ్చన్ పేపర్ నుంచి పిక్చర్ తీసుకున్నాను టైం లేకుండే. ఏమన్నాడంటే 2013 ఎంసెట్ లో బెటా, ట్రాన్సిస్టర్ లో ఐసి బై ఐబి ఆల్ఫా డిఫైన్ చేస్తున్నప్పుడు మనకు కలెక్టర్ కి బేస్ ఎమిటర్ కి గల రేషియో డెల్టా ఐసి బై డెల్టా ఐ అనొచ్చు, లేకపోతే ఐసి బై ఐ. బీటాకు వచ్చే వరకు ఐసి బై ఐబి. కలెక్టర్ కరెంట్ కి బేస్ కరెంట్ కి మధ్య మనం చెప్పేది బీటా. అయితే ఆల్ఫాలో మార్పు ఎంత ఇచ్చిండనా? ఆల్ఫాలో ఎంత? 20/21. అంటే ఇది ఎంత ఇచ్చిండు? ఈ ఫ్రాక్షన్ 20/21. అది ఇంకొకటి ఏమి ఇచ్చిండు? ఆల్ఫాలో 2 ఇచ్చిండు. ఒకటేమో 20/21, ఒకటేమో 100/101. అంటే ఐసి బై ఐబి వాల్యూస్ 2 ఇచ్చాడు. ఒకటేమో లోవర్ లిమిట్, ఇంకొకటేమో హయ్యర్ లిమిట్ బెటా. అంటే లిమిట్స్ ఇచ్చాడు బెటా. లిమిట్స్ అంటే రేంజ్ ఎంత? ఈ యొక్క రేంజ్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి లోవర్ రేంజ్ ఏమిది, హయ్యర్ రేంజ్ ఏమిది. అయితే బీటా విలువలో రేంజ్ ఎంత? బీటాలో అంటే మనకు బీటా ఫార్ములా తెలుసుగా బేటా. బీటా ఫార్ములా ఎంత బేటా? బీటా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా బై 1 మైనస్ ఆల్ఫా. ఆల్ఫా బై 1 మైనస్ ఆల్ఫా. నానో ఎగ్జాంపుల్ రేంజ్ చేశారు సార్. ఓకే, రైట్. అయితే బీటా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా బై 1 మైనస్ ఆల్ఫా. నేను సింప్లిఫై చేస్తున్నాను పెట్టేది. 1 బై బీటా అనుకుంటే ఏమైతే పెట్టేది? ఇది 1 బై చేస్తే ఇది కూడా 1 బై అవుతుంది కదా. సో ఇక్కడ ఉన్నటువంటి డినామినేటర్ అంటే కింద ఉన్నది పైకి వెళ్తుంది, పైన ఉన్నది కిందికి వస్తుంది. 1 మైనస్ ఆల్ఫా బై ఆల్ఫా. దీన్ని నేను ఫ్రాక్షన్ ని సపరేట్ చేస్తే 1 బై ఆల్ఫా మైనస్ ఆల్ఫా బై ఆల్ఫా. సో 1 బై ఆల్ఫా మైనస్ ఆల్ఫా బై ఆల్ఫా విచ్ ఈజ్ 1 అయింది బేటా. ఓకే,
1/α అంటే ఉందిగా బేట, మనకు ఆల్ఫా ఎంత ఇచ్చింది బేట, ఇది ఆల్ఫా. 1/α అయితే ఏమవుతుంది, 21/20 అయితే రివర్స్ అయిపోతుంది. ఇది ఆల్ఫా అయితే 1/α, 21/20 -1. ఇది ఎల్సిఎం చేస్తే మనకు వచ్చేది బేట 1/20 వచ్చింది. అంటే 1/β విలువ ఎంత వచ్చింది, 1/20. అంటే బీటా ఎంత అవుతుంది బేట, 20 అవుతుంది. ఒక బీటా ఈజ్ ఈక్వల్ టు 20 వచ్చింది బేట. అక్కడ కనిపించిన ఆప్షన్ లో మనకు ఒకటి ఆల్రెడీ కనిపిస్తూనే ఉంది, రెండోది చేయాల్సిన అవసరమే లేదు. థర్డ్ ఆప్షన్ ఇంకా ఇంకొకటి కూడా చేయొచ్చు నాన్న, సేమ్ అలాంటి ఫార్ములా 1/β ఈజ్ ఈక్వల్ టు దీంట్లోనే మనం ఏం చేయొచ్చు, మళ్ళీ ఇందాక చేసినట్టు చేయొచ్చు. ఇక్కడ ఏమి ఇచ్చిండు, 101/100 అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే రివర్స్ అయింది కాబట్టి 1/α, 101/100. ఇది సింప్లిఫై చేస్తే 1/100 వచ్చింది బేట. అంటే 1/β ఈజ్ ఈక్వల్ టు 1/100 అయితే బీటా ఎంత అవుతుంది బేట, 100. ఒకటి 20 వచ్చింది, ఒకటి 100 వచ్చింది. సో ఆన్సర్ ఈస్ దిస్ వన్. ఓకే, డన్. థ్యాంక్ యూ. అయిపోయింది బేటా. ఐఎమ్ గోనా క్లోజ్, బట్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ప్రాబ్లం చేద్దాం ఇప్పుడు. డిజిటల్ గేట్స్ మీద ప్రాబ్లమ్స్ ఎట్లుంటాయి మీరు చూడాలి కానీ ఒక్కసారి గేట్స్ మీద ప్రాబ్లం చూద్దాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ బేటా. థ్యాంక్ యూ అంటే బంద్ చేద్దామనా, స్టాప్ చేద్దామనా నాన్న? కాదు సార్. ఓకే, సో నౌ మై photo should be here. I'm gonna keep here my photo. Chat box should be here. Okay, okay sir. ఇక్కడ ఒక ప్రాబ్లం చూడు బేటా, చూడండి, ఇంట్రెస్టింగ్ ప్రాబ్లం. ఈ క్రింద ఇది ఎప్పుడంటే 2000 మెడికల్లో వచ్చింది బేటా, 240. ఈ క్రింద ఇవ్వబడిన నాండ్ గేట్ ద్వారాలను క్రింది ఈ పట్టిక ఏది అంటాడు. క్రింద దేనికి కరెక్ట్? ఇక్కడ ఒక అన్ని నాండ్ గేటే బేటా, 4 నాండ్ గేట్. ఇది టఫెస్ట్ ప్రాబ్లం నేను చెప్పాలంటే. 1 2 3 4 నాండ్ గేట్లు ఇచ్చాడు. ఎన్ని ఇచ్చాడు? 4 నాండ్ గేట్ ఇచ్చాడు నాన్న, ఒకటి కాదు. బట్ ఇవి ఐఐటిలో ఇచ్చే ప్రాబ్లం యాక్చువల్లీ. ఇది మీకు ఎంసెట్ లో అప్పుడు ఇచ్చాడు కానీ ఇంత టఫ్ అయితే ఇప్పుడు ఇవ్వడు. బట్ మనం రెడీగా ఉండాలి బేట, మనం లూజ్ అవ్వద్దు మార్క్స్. ఎన్ని ఇచ్చాడు ఇక్కడ? 1 2 3 4 నాండ్ గేట్లు వచ్చాయి. అయితే ఇన్పుట్ లేదు, 1 2. నేనేం చేసిన బేట ఇక్కడ అంటే ఇన్పుట్ ఏ, ఇన్పుట్ బి, ఏబి ఇన్పుట్ తీసుకున్నాను. ఓకే, ఫస్ట్ ఏబి తీసుకున్నాక ఇక్కడ వచ్చిన దానికి సి తీసా. ఇది ఏంది? సి. ఇక్కడ వచ్చేది సి. ఇది డి తీసుకున్నా బేట, ఇది డి, ఇది ఈ, ఇది వై. అంటే ఇక్కడ మనకు అర్థమైందనా? క్లియర్గా అర్థం చేసుకున్నానా? ఏబీల నుంచి వచ్చే అవుట్పుట్ సి. అంటే ఏబీలు మనం నాండ్ గేట్ చేస్తాం కాబట్టా వచ్చేది సి. సి మళ్ళా ఏ చేసిండు, సి ఒక ఇన్పుట్, ఏ ఇక్కడ నుంచి ఒక ఇన్పుట్ వచ్చింది, సి నుంచి ఒక ఇన్పుట్ వచ్చింది బేట. అప్పుడు ఈ రెండింటితో వచ్చే అవుట్పుట్ ఎంత? డి అంటున్నా నేను. ఇది ఎంత? డి. ఇది డి బేట. అదే విధంగా బి నుంచి ఇంకొక అవుట్పుట్ వస్తుంది ఇక్కడ, సి నుంచి వచ్చే అవుట్పుట్. ఈ రెండు కూడా మనకు ఇంకొకటి ఇక్కడ ఈ అనుకుంటున్నా బేట. ఏంటి? ఈ అంటే డి వచ్చింది, ఈ వచ్చింది. మళ్ళీ ఈ రెండు ఇన్పుట్లకు ఇంకొక నాండ్ గేట్ ఉంది కాబట్టి వచ్చేదే వై బేట. ఇది కొంచెం వెరీ గుడ్ ప్రాబ్లం, వెరీ ఇంట్రెస్టింగ్ ప్రాబ్లం, టెస్టింగ్ ఆఫ్ యువర్ నాలెడ్జ్. ఎవరు ఇది చేస్తారో ఈ ప్రాబ్లము వాళ్ళకు నిజానికి చెప్పాలంటే ఒక అట్లీస్ట్ ఒక 500 రూపీస్ ఇవ్వచ్చు. నిజానికి మీరు చేయగలుగుతున్నానా? 500 రూపీస్ ఇచ్చే ప్రాబ్లం, మంచి ప్రాబ్లం. మీరు చాలా బాగా చెప్తున్నారు సార్, మాకు బాగా అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. అయితే ఎలా చేయాలనేది కొంచెం నీట్గా చెప్తాను బేట, మీరు వరి కావద్దు, కొంచెం టైం ఇవ్వాలి నాకు. ఎందుకంటే ఇది అర్థం చేయించాలంటే కొంచెం లాజికల్గా చెప్తేనే నాకు, అంటే మీకు అర్థమవుతాడు చెప్తాను.
నేను ఏం చేస్తున్నా అంటే ఇది ఏబి, ఇక్కడ సి రాస్తున్నా, ఇక్కడ డి, ఇక్కడ ఈ. ఓకే, ఇక్కడ వై, ఇది ఏంది డి. యా, ఐ కెన్ రైట్ ఇట్ బిగ్. యా, ఓకే. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే కింద చూడండి, A0 తీసుకున్నా, B0 తీసుకున్నా, A0 B0. అండ్ గేట్లు ఏమైతుంది బెటా? అండ్ గేట్లు ఏమవుతుంది? ఇంటూ చేయాల. అండ్ గేట్ లో 0 × 0 0 అవుతుంది. బట్ నాండ్కి వచ్చే వరకు ఏమవుతుంది? ఇక్కడ 0 ఉంది కదా, నాండ్ అనే వరకు అండ్ కు వ్యతిరేకంగా అంటే అండ్ 0 0 వస్తుంది. వెరీ గుడ్. ఎవరు పెట్టారు నాన్న? జిన్నారం నుంచి స్టూడెంట్ ఎవరో. 2 అవుతుంది ఆన్సర్ అనేది. కాదు నాన్న, 2 కాదు, ఆన్సర్ అనేది 1. అది ఎలా అనేది ప్రూవ్ చేయాల. ఆన్సర్ అనేది 1 ఆన్సర్. ఓకే, అది ఎలా చెప్తున్నా చూడండి, వినండి బాగా. ఆన్సర్ ఓకే. ఏబీలు 2 జీరోలు తీసుకున్నాను బిడ్డ. ఇక్కడ 0, ఇక్కడ 0 తీసుకున్నా, ఇక్కడ 0 తీసుకున్నా. ఈ 0 పోయి మనకేమైంది? అండ్ గేట్ అయితే 0 వస్తుంది, అండ్ గేట్ అయితే 0. కానీ నాండ్ గేట్ కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? 1 అవుతుంది. 0 0 అండ్ ఇంటూ ఎస్, 0 × 0 0. బట్ అవుట్పుట్ ఇక్కడ ఇన్వర్టర్ ఉంటుంది కాబట్టి 1 వచ్చింది. సో సి ఎంత? 1. ఓకే, అలాగే సి దగ్గర చేద్దాం. మళ్ళీ సి కంప్లీట్ చేద్దాం. ఒకవేళ A1 తీసుకున్నా, B0 తీసుకున్నా, 1 × 0 ఎంత బెటా? 0 సార్. కానీ అవుట్పుట్ ఎంత వస్తుంది? 1 వస్తుంది. ఎందుకంటే నాండ్ కాబట్టి. ఏబీలు అండ్ గేట్ అయితేనేమో 0, 1 × 0 0. కానీ మనకు సి దగ్గరకు వచ్చే వరకు ఇన్వర్టర్ ఉంది కాబట్టి అక్కడ నాట్ ఉంది కాబట్టి 0 ఉంటే 1 అయింది. అలాగే A0 తీసుకున్నాను, B1 తీసుకున్నాను అన్న. 0 × 1 0. కానీ నాండ్ కాబట్టి అక్కడ 1 వచ్చింది. 1 × 1 1 కాబట్టి అండ్ గేట్కి ఏమో 1, నాండ్కి వచ్చే వరకు అది 0 అయింది. అర్థమైందిగా ఇక్కడికి? రైట్, సి కరెక్ట్, అర్థమైంది. డికి చూడాలి, డి చేద్దాం. ఇప్పుడు డికి వెళ్దాము. డికి వెళ్తే డి దగ్గర ఏమున్నాయి? 2 ఇన్పుట్. అంటే ఒక ఇన్పుట్ ఏమో ఏ, ఒక ఇన్పుట్, ఒక ఇన్పుట్ ఏడికెళ్ళి వస్తుంది? ఏకెళ్ళి వస్తుంది. ఓ సారీ, ఒక ఇన్పుటే, ఒక ఇన్పుట్ ఏడికెళ్ళి వస్తుంది? మళ్ళీ ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి వస్తుంది. అర్థమైంది కదా బేటా? ఇప్పుడు ఏ ఎంత? ఫస్ట్ కేస్ ఏ ఎంత? 0, A0. ఇక్కడ ఫస్ట్ కేసులో సి ఎంత వచ్చింది? 1. ఫస్ట్ కేసులో ఇక్కడ 1. 1 × 0 ఎంత బెటా? 0. 1 × 0, 1 × 0 ఎంత? అండ్ గేటు 0. కానీ నాండ్ ఉంది కాబట్టి ఇక్కడ డి ఎంత వస్తుంది బెటా? 1 వస్తుంది. అర్థమైందా? 1. అలాగే ఈ దగ్గరికి వచ్చే వరకు ఒకటేమో బి ఇన్పుట్, ఇది బి ఇన్పుట్, ఒకటి బి, ఇంకొకటి సి నుంచి వస్తుంది. ఓకే, ఇక్కడ 2 ఇన్పుట్లు. ఇప్పుడు మొదటిది బికి నేను ఏం చేస్తున్నా? ఫస్ట్ కేసులో B0, ఫస్ట్ కేసు ఏంది? B0. ఓకే, ఇది ఫస్ట్ డి వచ్చేసింది కాబట్టి డి ఒకటి వచ్చింది. ఈ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ది B0 C1, 0 × C అంటే 0, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 1 ఉంది. 0 × C ఎంత? 0 × C, 0 × 1 0. కానీ నాండ్ గేట్ కాబట్టి అది 1 వస్తుంది. సో ఇక్కడ కూడా మనకు 1 వచ్చింది బెట. అంటే ఫస్ట్ టేబుల్ అయిపోయింది. 0 0 ఏ ఉన్నప్పుడు D1 వచ్చింది, E1 వచ్చింది. సిమిలర్ గా ఇప్పుడు డి, ఇక్కడ డి ఏమవుతుంది బెట? ఈ డికి వచ్చే వరకు A1 ఉంది, C1 ఉంది, A1 ఉంది, C కూడా
1 ఉంది, ఏసీలే కదా, డి అంటే ఏంది ఏసీ. సో 1 1 1 ఇంటూ 1 1, కానీ అది నాండ్ గేట్ కాబట్టి 0 వచ్చింది. ఇది కరెక్ట్. ఓకే, మళ్ళీ ఎక్కడికి వెళ్దాము, మళ్ళీ ఈకి వద్దాం. ఈ అంటే ఏంది బేట, ఇక్కడ ఈ అంటే ఒకటి బి, ఇంకొకటి సి. బి ఎంత ఉంది నాన్న, ఇక్కడ బి ఏమో 0 ఉంది, సి 1 ఉంది. 0 ఇంటూ 1 0, బట్ 1 వస్తుంది. గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. తర్వాత ఏమైతుంది బేట, మళ్ళీ ఇక్కడ ఏ 0 బి 0 బి 1, 0 ఇంటూ 1 ఇది సి వచ్చేసింది ఆల్రెడీ, 0 వస్తుంది, 1 అవుతుంది. ఇప్పుడు డి కావాలంటే 1 ఇంటూ 0, డి అంటే ఏసి, ఏసి అంటే ఏసి, 0 ఇంటూ 1 0, అది 1 వస్తుంది. రైట్, వెరీ గుడ్. ఈ అంటే ఏంది బేట, ఈ అంటే బీసీ. బి ఇక్కడ ఎంత ఉంది నాన్న, బి 1 ఉంది సార్, సి 1 ఉంది. 1 ఇంటూ 1 1, కానీ అది నాండ్ గేట్ కాబట్టి అది 0 వచ్చింది. వెరీ గుడ్. తర్వాత ఏమైంది బేట, లాస్ట్ ఏబి 1, ఇది ఏబి 1 వస్తే 1, ఇది 0 అయిపోయింది. సి డి కావాలంటే ఇది చేయాల, ఏసి, ఏసి అంటే 1 ఇంటూ 0 0, అది 1 అవుతుంది డి. ఈ కావాలంటే బీసీ, 1 ఇంటూ 0 0, అది నాండ్ గేట్ కాబట్టి 1 అవుతుంది. ఇప్పుడు మనకు వై అంటే ఏంది బేట, వై అంటే ఈ 2 ఇన్పుట్లు ఉన్నాయి. ఇప్పుడు వై అంటే ఇక్కడ ఇది రావాలంటే డి 1 ఈ 1. ఇక్కడ ఫస్ట్ చూసినట్టు అయితే ఇది నాండ్ గేట్ లాగా తీసుకోండి, ఈ రెండే తీసుకోండి. ఇక్కడ ఇది ఏబీలు అనుకుంటే నాండ్ గేట్ అంటే ఏంది, 1 ఇంటూ 1 1 అండ్ 1 అవుతుంది, నాండ్ కాబట్టి అది 0 అవుతుంది. రివర్స్ అయితే బేట 0 ఇంటూ 1 0, అది యాక్చువల్గా అండ్ గేట్, నాండ్ కాబట్టి 1 అయింది. 1 ఇంటూ 0 0, బట్ అది ఇన్వర్టర్ అండ్ కాబట్టి 1 అయింది. 1 ఇంటూ 1 1 అండ్ గేట్, బట్ అది ఉంది కాబట్టి 0 అయింది. సో మన ఆన్సర్ ఏంది బేట, అర్థమైందా సార్? ఐ హావ్ డన్ దిస్. సూపర్ అఖిలా, సూపర్. Thank you guys did. Akila did it. Yes, I think this is a very good exercise. You can try actually problems. Mana textbook la konni unnai nana, idi technology beta, ide nano technology, ide nano technology manam vaadedi. Ante gates ikkada konne pettanu, hundreds of gates పెడతాడు. ఇది నాండ్ గేట్స్ ఎందుకు యూనివర్సల్ గేట్ అంటే హండ్రెడ్స్ ఆఫ్ గేట్లు పెట్టి చెప్పొచ్చు బెట. ఇంకొకటి చెప్తా బెట, టైం చాలా తీసుకోవద్దు అనుకుంటున్నా నేను. సారీ బట్ ఐ హ్యావ్ టు టెల్ అండ్ కాన్ఫిడెంట్ బిల్డప్ చేయాలి మీకు. ఎటువంటి ప్రాబ్లం వచ్చినా ఇంకొక ప్రాబ్లం చూడండి అనేడా, ఇక్కడ ఇచ్చిన డయాగ్రామ్ లో దేని చూపిస్తుంది అంటున్నాడు ఆన్సర్. 2000 మెడికల్లో 3 నాండ్ గేట్లు ఇచ్చాడు బెట. ఇక్కడ 3 నాండ్ గేట్లు ఇచ్చాడు. 3 నాండ్ గేట్లు ఇచ్చేసి ఎక్స్ అనేది ఏంటిది అంటున్నాడు. ఎక్స్ గేట్ ఏమొస్తుంది? సూపర్ సార్, టుడే క్లాస్ రాజమణి, థ్యాంక్ యూ. ఈ 3 గేట్లు నాండ్ గేట్లే బెట. 3 నాండ్ గేట్లే. అవుట్పుట్ ఏమొస్తుంది? నాండ్ గేట్ వస్తుందా లేకపోతే ఏమొస్తుంది? ఆర్ గేట్ వస్తుందా అనేది క్వశ్చన్ నాన్న. మనం దీన్ని కూడా ఏం చేయాలి బెట అంటే ఇట్లా టేబుల్ వేసుకోవాలా. ఓకే, టేబుల్ ఎలా వేసుకోవాలి సార్ అంటే ఇక్కడ ఏకు 2 ఇన్పుట్లు ఇచ్చిండు. ఏకి ఏమి ఇచ్చిండు బెట అంటే ఏకి 2 ఇన్పుట్లు. సపోజ్ ఇక్కడ 0 తీసుకున్నాం అంటే 2 జీరోలు చేయాలి బెట. ఇక్కడ 1 తీసుకున్న, ఇక్కడ 0 తీస్తే ఇక్కడ 1 తీసుకుంటే ఇక్కడ 2 1లు వేయాలి బెట. ఇక్కడ 1 తీసుకుంటే ఇక్కడ 2 1లు వస్తాయి. ఓకే, సో ఆ విధంగా చేయాలి ప్రాబ్లం. సో నేనేం చేసిన, 2 ఏలు పెట్టిన. 2 ఏలు అంటే మొదటి దాన్ని 2 ఇన్పుట్లు అన్నట్టు. ఇక్కడ ఒక ఏ, ఇక్కడ ఒక ఏ తీసుకున్నా, ఇక్కడ ఒక ఏ తీసుకున్నా, ఇక్కడ ఒక బి తీసుకున్నా, ఇక్కడ ఒక బి తీసుకున్నా. ఓకే, తర్వాత ఏం చేసిన, ఇక్కడ y1, ఇక్కడ వచ్చేది y1 అని పెట్టా. ఓకే, ఇక్కడ వచ్చేది y2 అని పెట్టా. ఈ రెండిటితో వచ్చేది x. ఓకే, సో ఇప్పుడు చూద్దాం.
జీరో జీరో తీసుకుంటున్నా, ఏ రెండు సేమ్ కాబట్టి జీరో జీరో తీసుకుంటే ఇది నాండ్ గేట్ కాబట్టి 0 ఇంటూ 0 0, బట్ అది ఎంత వస్తుంది 1 వస్తుంది. 0 1 ఇంటూ 1 ఏమొస్తుంది 1, బట్ ఆ నాండ్ గేట్ కాబట్టి అది 0 వస్తుంది. 0 ఇంటూ 0 ఎందుకు మళ్ళీ ఎందుకు చేసిన అవసరం లేదు, మళ్ళీ అవసరం లేదు బట్ ఇది సేమ్ అవుతుంది, ఇది సేమ్ రిపీటెడ్ అవసరం లేదు. సిమిలర్ గా మనం ఏం చేయొచ్చు, ఓ మై గాడ్, సిమిలర్ గా మనం ఏం చేయొచ్చు బేటా, ఇక్కడ బీకి ఏం చేసేటప్పుడు ఇక్కడ బీకి చేస్తున్నా 0 ఇంటూ 0 0 వస్తుంది, కానీ y2 1 వస్తుంది. అలాగే మళ్ళీ 0 0 చేసానని అవసరం లేదు బట్ ఇది 1, ఓకే అవసరం లేదు. ఇది మళ్ళీ 1 ఇంటూ 1 చేస్తే 1 వస్తుంది, కానీ యాక్చువల్గా 0 వస్తుంది. ఇప్పుడు నేను ఏం చేయాలా, y1 ఏమో 0 0 పెట్టినప్పుడు y1 ఏమో 1 వచ్చింది, ఇక్కడ 0 0 y2 కూడా 1 వచ్చింది. ఈ రెండింటిని మళ్ళీ నేను ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, 1 ఇంటూ 1 1 వస్తుంది, అండ్ గేట్ కాబట్టి ఇక్కడ 0 వస్తుంది, 0 వస్తుంది. ఇక్కడ 0 0 వస్తే ఏమొస్తుంది, 0 0 వస్తే మనకి ఏమొస్తుంది బేటా, ఇక్కడ 0 0 వస్తే మనకు అది 1 వస్తుంది. ఓకే, ఈ విధంగా మనం చేయాలి. నాట్ గేట్ సార్, నాట్ గేట్ అవుతుందన్న, y1 1 1 ఉంటే 0 వస్తుంది, 0 0 ఉంటే 1 వస్తుంది, కరెక్టే, నాట్ గేట్ అవుతుంది. ఓకే రైట్ నాన్న. సో ఈ విధంగా మనకు లెక్కలు చాలా అడిగే ఛాన్సెస్ ఉంటాయి బేటా, యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. అంటే మనం స్కోర్ తీసుకోవద్దు, ఈజీగా ఉన్న ప్రాబ్లంని కొద్దిగా పేషెన్స్ పెడితే మనకు వచ్చిన ప్రాబ్లంలు సగమన్న చేయండి నాన్న. ఫిజిక్స్ లో మీకు మొత్తం సిలబస్ అంతా కవర్ చేయాలని లేదు, చేసిన ప్రాబ్లమ్స్ టైం ఎక్కువ తీసుకున్నా పర్ఫెక్ట్ గా చేసి రండి. ఓకే, మనం నేర్చుకుంది అయిపోయిందా? వన్ మోర్ ప్రాబ్లం, లాస్ట్ ప్రాబ్లం నానా. ఈ క్రింది వాటిలో నాండ్ ద్వారం ఏది? వెరీ ఈజీ క్వశ్చన్, ఇది మెడికల్ కి అడిగాడు చూడండి. ఇంత ఈజీ ప్రాబ్లం ఏముంది, డైరెక్ట్ గా ఆన్సర్. ఎంసెట్ ఎగ్జామ్ ఎప్పుడు మన ఆల్ టికెట్ చెక్ చేసుకోవాలి బెటా. మనకు ఎంసెట్ ఎగ్జామ్ ఎప్పటి నుంచి ఉంది, 6th 7th 8th అనుకుంటాను, 5th 6th 7th. ఆల్ టికెట్లు మనకు ఫస్ట్ నుంచి ఆల్ టికెట్లు వస్తాయి. ఆల్ టికెట్ ఆప్షన్ 4 కరెక్ట్. ఇది నాండ్ గేట్ డైరెక్ట్ అడిగాడు చూడండి, నాండ్ గేట్ అవుతుంది. ఇది నార్ అవుతుంది. ఓకే ఓకే నానా, థ్యాంక్ యూ సో మచ్. సో మంచి టైం ఇచ్చారు, హ్యాపీ. సో లెట్ మీ స్టాప్ ది షేరింగ్ ఆఫ్ స్లైడ్. థ్యాంక్ యూ నానా, థ్యాంక్ యూ వెరీ మచ్. బోరింగ్ కొట్టించానా బాగా? 75కి వచ్చిరంటే బోర్ అయిపోయినట్టే. 83 పార్టిసిపెంట్స్ లేదు సార్. థ్యాంక్ యూ. ఓకే గ్రేట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ థ్యాంక్ యూ టు ఆల్, సో అగైన్ ఇది సేమ్ క్లాస్ యూట్యూబ్ లో నేను ఈరోజు పెడతాను సార్. ఐ గెస్ సార్ నిన్నటి క్లాస్ ఈ రోజు క్లాస్ పెట్టలేదు సార్. నిన్నటి క్లాస్ ఈ రోజు క్లాస్ నాకు పంపించగానే డెఫినెట్ గా ఇమ్మీడియట్ గా యూట్యూబ్ ఛానల్లోనికి అప్లోడ్ చేస్తాను. మళ్ళీ మీకు చెప్తున్నాను, యూట్యూబ్ ఛానల్ తెలుసు కదా, పర్వతాలు కలకుండా నా యూట్యూబ్ ఛానల్ కొడితే, యూట్యూబ్ లోకి వెళ్ళి నా పేరు కొడితే మీకు ఛానల్ వస్తుంది. అందులోకి వెళ్ళి ఈ రోజు క్లాసు నిన్నటి క్లాస్ చూడొచ్చు. నేను ఈ రోజే అప్లోడ్ చేస్తాను. ఓకే, సాయంత్రం లోపల. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ గైస్. సూపర్ సార్. ఓకే థ్యాంక్ యూ. మీరు కూడా చాలా సూపర్, మీరందరూ కూడా సూపర్, మనం అందరం సూపర్. ఓకే, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. డెఫినెట్ గా మనము క్రాక్ చేయాలా, ఏంటి ఎంసెట్ ని క్రాక్ చేసేయాల. సో ఎంసెట్ లో ఫిజిక్స్ మార్క్స్ చూస్తే దన్ పడాల. సెకండ్ ఇయర్ వరకు మాత్రం దన్ పడేస్తాము.
టైం లేదు, బట్ ఫస్ట్ ఇయర్లో ఒక 3-4 క్వశ్చన్లు అటెంప్ట్ చేసేటట్టుగా మీకు తయారు చేస్తాను. వెక్టర్స్ మీద, మితి ఫార్ములాస్ మీద, అక్కడక్కడ ఒక 2 రోజులు, ఒక 3 days ఐ విల్ స్పెండ్ ఫర్ ద ఫస్ట్ ఇయర్. ఓకే, రిమైనింగ్ అన్ని కూడా నాకు ఇంకొక 4 days, రేపు ఏసీ కరెంట్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ కంప్లీట్ చేసేస్తా. ఎక్కువ స్పెండ్ చేయను. రేపు 2 చాప్టర్లు క్లోజ్ చేసేస్తాను. తర్వాత 3 daysకి కరెంట్, ఎలక్ట్రిసిటీ, స్టాటిక్, ఇంకా 3 lessons కంప్లీట్ చేస్తాను. ఇంకా 5 days, ఆల్మోస్ట్ ఇంకా 4 daysలలో 4 to 5 days సెకండ్ ఇయర్ క్లోజ్. ఓకే, కమ్యూనికేషన్లో క్వశ్చన్లు వస్తలేదు నాన్న, ఏం చెప్పను. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. అశ్విన్ సార్, Ashwin sir, can you send me today and yesterday class? You can share the 2 classes, sir. I'll upload them in the YouTube channel. Okay, sir? You can leave, Nana. Sorry. Okay, sir. You can leave. Sir. Okay, sir. Okay, sir. Please send me, sir. Thank you. Okay, I'll end the class now. Sure, sir. You can end, sir.